బిగ్ బాస్లో ఈ సందడి 5 వీక్స్గా లేదే మరి. రీలోడ్తో ఓ పండగే తెచ్చారుగా మా గుండెకే. థ్యాంక్ యూ సో మచ్. రీలోడ్ అమ్మ, రిఫ్రెష్, హ్యాపీనెస్. నాకైతే మస్త్ అనిపించింది అబ్బా ఎపిసోడ్ చూస్తుంటే. రోజు సింపతితోటి మనల్ని చంపుతున్నారయ్యా. ఈరోజు అమ్మ సింపతి పీడ విరగడైపోయింది. హ్యాపీనెస్తో హ్యాపీనెస్ రీలోడ్ అయిపోయింది. అసలు అబ్బబ్బబ్బబ్బో ఎన్ని చోట్ల హ్యాపీగా నవ్వుకున్నా తెలుసా, ఎన్ని చోట్ల మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసిన తెలుసా. ఇవాళ ఎపిసోడ్ చూస్తుంటే నాకైతే ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది. నా లెక్కనే మీకు కూడా సూపర్ అనిపించింది, ఎంటర్టైనింగ్ అనిపించింది, బాగా అనిపించింది. పంచులు కానీ, సడన్గా వెనకాల నుంచి వేస్తున్న డైలాగులు కానీ, టేస్టీ తేజ కానీ, గంగవ్వ కానీ, బాబ్బా ఏంటబ్బా ఒక్కొక్క మూమెంట్ చెప్పాలంటే ఇక సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లెక్కనే మీకు కూడా హ్యాపీగా అనిపిస్తే ఒక్క లైక్ కొట్టురి. ఒకవేళ వాయిస్ తక్కువగా వినిపిస్తుందంటే కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేయరు. కానీ ఎందుకంటే రేపు కొత్త మైక్ వస్తుంది, ఇంకా మంచి కొంచెం బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. కొంచెం మైక్ ప్రాబ్లం వస్తుంది కదా, సో వేరే మైక్ పెట్టే ప్రాబ్లం వస్తుంది. మేబీ దాని కరెక్షన్ కోసం కొత్త వైర్లెస్ మైక్ తెప్పిస్తున్నా, రేపు వస్తుంది. ప్లీజ్ అడ్జస్ట్ గారు ఈరోజు కొంచెం వాల్యూమ్ పెంచుకోరు. అండ్ ఎక్కడెక్కడ మీకు మంచిగా అనిపించింది, నాకు అసలు శివాజీ అన్నను చూడగానే అబ్బబ్బబ్బబ్బా రై ద బాస్ బిగ్ బాస్కి ఒక కొత్త పుంతలు నేర్పిన, కొత్త రకమైన అధ్యాయం దిద్దిన, సీజన్ 7 దడదడలాడించిన, సీజన్ 7ని సీజన్ 4 రేంజ్కి పట్టుకపోయిన ఏకైక కంటెస్టెంట్ శివాజీ అన్నను చూస్తుంటే మీకేమనిపించింది? అసలు ఆ స్క్రీన్లో నైని పావని గురించి నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆ వీడియో వస్తుందని వచ్చింది. ఆ వీడియో చూసినప్పుడు మీకు అనిపించింది శివాజీ అన్నను చూసినందుకు? హేటర్స్ అయినా లవర్స్ అయినా సీజన్ 7 హిట్ కావడానికి కారణం ఎవరు అంటే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పేరు ద బాస్ శివాజీ, ఖచ్చితంగా. అండ్ గంగవ్వ ఏందబ్బా, అసలు ఆ టాస్క్ ఏంది, కట్లాడింది పోయమ్మ. అసలు గంగవ్వ అప్పుడే అంత వీక్ ఉన్నది, ఆమె ఏం ఆడుతుందిలే పాపం ముసలామే అన్న ఫీలింగ్ వస్తే ఇప్పుడేందబ్బా అంత యాక్టివ్ ఉంది. ఇక టాస్క్ ఏంది, ఇటు సీత విష్ణుప్రియ కంటే ఫాస్ట్గా ఆడేసింది. అక్కడ ఉన్న ఇంత బొర్రేసుకుని మా అవినాష్ ఉంటే పక్కన గంగవ్వ పెద్ద ఏజ్న ఆమె దడదడలాడించింది టాస్క్. అసలు అమ్మ ఈసారి ఆ గంగవ్వ వచ్చినప్పుడు ఏమన్నది, అసలు ఎవరు మంచిగా ఆడతలే అందుకే వచ్చిన అన్నది. నిజంగానే అట్లనే వచ్చినట్టుందబ్బా. ఆ మనసులో అనుకున్నట్టుంది, వీళ్ళే ఆడతారే, నేను పొలాల కాడ పనిచేసేదాన్ని నేను ఆడతా అన్నట్టుగా వచ్చినట్టుంది. అబ్బా ఏమన్నా ఆడింది అనిపించింది. అండ్ జీకే అదే మన గౌతమ్ కృష్ణ, గుర్తుపట్టరు కదా గౌతమ్ కృష్ణ అంటే. అశ్వత్థామ 2.0, 3.0గా 4.0గా వచ్చిండు. మీకు ఎట్లా అనిపించింది? అసలు నాకు గౌతమ్ కృష్ణ అట్లా అశ్వత్థామ 2.0 ఇట్లా రాగానే అసలు అందరూ కూడా అశ్వత్థామ 2.0 అంటున్నారు. ఎంత నవ్వుకున్నంటే యాక్చువల్లీ ఎందుకు నవ్వు వచ్చిందో అర్థం కాలేదు. మనం చేసే చేష్టలు గమ్మత్తుంటే మాస్క్ వేసుకొని వచ్చిండు, అదే విపరీతంగా నవ్వించింది అబ్బా కొద్దిసేపు. ఏమని అనుకోరి, హీరో రేంజ్ ఎలివేషన్ ఇద్దాం అనుకుంటాడు పాపం, అదంతా కూడా కామెడీగా మారుతూ ఉంటుంది. అండ్ నాగమణి కంట అండ్ అశ్వత్థామ 2.0 ఒక షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. బయట ఆల్రెడీ ట్రోల్స్ మీమ్స్ వస్తున్నాయి కదా, ఈ రెండు డెడ్లీ కాంబినేషన్స్ కలిస్తే ఎట్లుంటుంది అని చెప్పి. అది ఏంటది గోస్ట్ రైడర్ల మంట ఒకరి నుంచి ఒకరికి వస్తుంది చూడరి, అదొకటి బయట బాగా ట్రోల్ అవుతుంది చూడరి. అశ్వత్థామ 2.0 అండ్ నాగమణి కంట ఈ రెండు కలిస్తే ఎట్లుంటుందని. అది మళ్ళీ ఈరోజు డైరెక్ట్గా అక్కడ ఎపిసోడ్లో కనబడ్డది. నాకు భలే, అరే ఏమో మనం బయట అనుకున్నది అక్కడ కనబడ్డది. షేక్ హ్యాండ్ టక్కన మొంగని షేక్ హ్యాండ్ ఇచ్చుడు, అదొకటి భలే అనిపించింది అబ్బా సీక్వెన్స్. ఇద్దరికి గొడవయ్యే కైండ్ ఆఫ్ థింగ్లో కూడా కనబడ్డది. సో అట్లా కనబడ్డది. అండ్ అసలు ఇవాళ బిగ్ బాస్ అంటే ఏంటనుకుంటున్నారు, బీబీ అని అంటాం మనం ముద్దుగా. బీబీ అసలు ఫుల్ ఫామ్ బిగ్ బాస్ కాదు. బీబీ అసలు ఫుల్ ఫామ్ బతుకులో బీ ఉంటుంది కదా, బతుకు జట్కా చేరు బండి, బతుకు జట్కా బండిలో లాస్ట్కి బీ, ఈ ఫస్ట్లో బీ, ఆ రెండు కలిపితేనే బీబీ. ఎందుకు బీబీ అని ఉత్తరపెట్టారు అనుకుంటురా? నాగమణి గంటలో మిస్సెస్ని నాగమణి గంటతో కలిపిర్రు. ఆ మెసేజ్లో అంతా మిస్టర్ జూనియర్ హౌ ఆర్ యూ అనుకుంటా వాళ్ళ మిస్సెస్ లవ్లీగా, ప్రేమగా, చాలా ఆప్యాయతగా. యాక్చువల్లీ నాగమణి గంట చెప్పింది అబద్ధం అని చెప్పి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇండియాకి రావడానికి అండ్ బిగ్ బాస్కి పోతున్నా అంటే కూడా డబ్బులు ఇచ్చింది వాళ్ళ మిస్సెస్ అని చెప్పి నాగమణి గంట లైవ్లో లోపల మాట్లాడుతున్నప్పుడు నిఖిల్తోనే ఎవరితో చెప్తాడు. కంప్లీట్గా వాళ్ళ ఆవిడ సపోర్ట్ ఉన్నది. ఏదో ఉత్తగా ఈయన ఏదో నిరూపించుకుందాం అని చెప్పి నేను ఇంకా ఎక్కువగా నేను బాగా హైలైట్గా నిరూపించుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చిందని చెప్పి ఇప్పటికైనా అర్థం చేసుకోండి ప్లీజ్. ఆయన చెప్పేది అంతా కూడా కొంచెం ఆయన ఓవర్గా ఎగ్జాగరేట్ చేసి అండ్ ఓవర్గా ఫీల్ అయిపోయి చెప్తాడు. కానీ నాకు నా భార్య కావాలి, నాకు నా పిల్ల కావాలంటే వాళ్ళు ఉన్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా ఆ పాపకి ఇంతంత పాప, చిన్న పాప కదా, ఆ పాపతో రీసెంట్ ఫొటోస్ కూడా ఉన్నాయి, ఆయన రీసెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఛాలెంజ్ విసిరి వచ్చినట్టు వాళ్ళ మిస్సెస్కి, నేను బిగ్ బాస్కి పోతా, విన్నర్ అయ్యి వస్తా, ఆ రేంజ్లో ఛాలెంజ్ అయ్యి విసిరి వచ్చింది అంతే. లేకపోతే నేను రాను అన్నట్టుగా ఏమన్నా ఈ డైలాగులు ఉంటాయి కదా మా దగ్గర అయితే, వాటిని ఏమంటారంటే వద్దులే. అయితే అట్లా బిల్డప్లు కొట్టి వచ్చినట్టున్నాడు. అందుకని చెప్పి ఆయన అంతగానో చెప్తాను, కానీ అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. ఏదో ఊరికే చెప్తాడు, ఆయన నమ్మేటోళ్ళు ఉంటారు కాబట్టి పాపం నమ్మేస్తారని చెప్పి చెప్తాడు. వెరీ నైస్. ఆయన అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యాడు. అండ్ జనాలంతా కూడా
లైక్ ఫ్లవర్స్ లాగా మారిపోయి ఆయన చుట్టూ నమ్మేస్తున్నారు. సరే పోన్లే, ఓకే. అదంతా పక్కన పెడితే అసలు ఒక్కొక్క సీను ప్రతి సీను క్లైమాక్స్ లాగా అనిపించింది. టేస్టీ తేజ అసలు ఆ ప్రోమోతోటే అతను ఏవితోటే విపరీతంగా నవ్వించిండు. గెటప్పులు రోలెక్స్ లాగా, ఇంద్రచేర రెడ్డి లాగా ఒక్కొక్క క్యారెక్టర్లో అద్భుతంగా అంటే కామెడీ జనరేట్ చేసుకుంటూ వచ్చిన లోపలికి వచ్చిన తర్వాత కూడా అందరితో ఆ ఉన్న వైబ్ కానీ, ఆ ఫ్రెండ్లీ వైబ్, ఆ నవ్వించిన ఆ పంచులు, యష్మి పాప అన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి. అండ్ అవినాష్ నాగమణి కంటే ఇమిటేషన్ చేసిండు. నాకు ఎందుకో మనమే బెటర్ అనిపించింది అబ్బా. లిటరల్లీ చెప్పుర్రి, నాగమణి కంటే ఇమిటేషన్ అవినాష్ బాగా చేసినా నేను బాగా చేస్తానా చెప్పుర్రి, కింద కామెంట్లో చెప్పాలి. అఫ్కోర్స్ అవినాష్కి పెద్ద పేరుంది అనుకోరి, పేరు పెద్దది కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూస్లో ఎవరికి రీచ్ ఎక్కువ ఉంటే వాళ్ళే కరెక్ట్ పాయింట్ చెప్పారన్న ఫీలింగ్లో పోతుంది. నేను ఎక్కువ మంది వినేటోళ్ళు ఉంటారు కాబట్టి అట్నే ఇప్పుడు అవినాష్కి ఎక్కువ పేరు, ఇమిటేషన్ బాగా చేస్తారని. కానీ జెన్యున్గా హార్ట్ఫుల్గా నేనేమనుకోను, అవినాష్ బాగా చేసినట్టు అవినాష్ బాగా చేసినట్టు పెట్టుకుని నేను బాగా చేస్తా అంటే నేను నా పేరు పెట్టే ప్రయత్నం చేయాలి. నాగమణి కంటే ఇమిటేషన్ మనం ప్రతిరోజు చేసేది, ఇప్పుడు కొత్తగా చేసేది అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలక కారణ జగత్ కారణ. హే సరే, ఎవరు బాగా చేస్తారో కింద కామెంట్ చేయరు. ఇక తర్వాత ఫ్యూచర్లో ఉందన్నమాట నాకు అవినాష్కి పోటీ ఇమిటేషన్లో. ఓకే, ఆ తర్వాత హరితేజ గారి డాక్టర్ వచ్చినప్పుడు ఎంతమందికి క్యూట్గా అనిపించింది. మీరు ఒక లైక్ కొట్టి చెప్పాలి, ఇదంతా లైక్ కొట్టి కామెంట్ పెట్టి చెప్పాలి ప్లీజ్. అండ్ శివన్న వీడియో చూసినప్పుడు, నవదీప్ అన్న వీడియో చూసినప్పుడు, అఖిలియన్స్కి అఖిల్ వీడియో చూసినప్పుడు ఎంత బాగా అనిపించుండొచ్చు కదా లిటరల్లీ. అండ్ శోభా శెట్టి వీడియో చూసినప్పుడు అయితే గూస్ బంప్స్ ఎంతమందికి వచ్చినా కింద కామెంట్ చేయండి. ఇగో మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసే ప్రయత్నం చేయరు వీలైతే, అండ్ లౌడ్ స్పీకర్లో అంటే ఎక్కువ వాల్యూమ్లో పెట్టుకొని చూసే ప్రయత్నం చేయరు. మనం పటాపట్ తనదని చెప్పే ప్రయత్నం చేద్దాం. అండ్ 9కి ఎలిమినేట్ అయినప్పుడు ఎంతమందికి నార్మల్గా అనిపించింది, చాలా సాదాసీదంగా అనిపించిందో కింద కామెంట్ చేయరు. చలో షూర్ చేద్దాం. ఓపెనింగ్ నాగార్జున గారు రీలోడ్ అన్నప్పుడు అమ్మయ్య ప్రశాంతం రయ్యా అనుకున్నా. ఓకే, హౌస్లో కొన్ని పనులు ఉన్నాయి, ఒకసారి మాట్లాడదాం పదండి అని చెప్పి హౌస్లోకి వెళ్ళిపోయాడు. సేవింగ్ టు ఎలిమినేషన్ మనం ఫస్ట్ చేసేసుకుందాం అని చెప్పి ఫస్ట్ సేవింగ్ అని చెప్పి గన్ను తీసి రెడ్ కలర్ అయితే అన్సేఫ్, గ్రీన్ కలర్ వస్తే సేఫ్ అని చెప్పి ఇందులో మణికంఠకి రెడ్ వచ్చింది, విష్ణుప్రియకి గ్రీన్ వచ్చింది, నైనికి రెడ్ వచ్చింది. కదా విష్ణుప్రియ సేఫ్ నవ్వేసింది, అయిపోయింది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ని ఎలా ఎదుర్కొంటారో ఒక్కొక్కరు చెప్పారు. అయితే ప్రిపేర్ అయ్యి ఉన్నారంటే విష్ణుప్రియుని నాకు నత్తి విష్ణుప్రియ నువ్వే మొదలుపెట్టు అంటే నాకు నా బ్రెయిన్ నత్తి సార్ అది సార్ ఇది సార్ అని చెప్పి చెప్పింది. ఇక్కడ సీత ఉంది కదా సార్, సీత మంచిగా ఎలక్యూషన్లో కాంపిటీషన్లో చాలా ఫస్ట్ వస్తుంది సార్, డిబేట్ క్వీన్ సార్ అని చెప్పి విష్ణుప్రియ అన్నది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే హౌస్లో చాలామందికి అండ్ మీరు గమనిస్తే వచ్చే వైల్డ్ కార్డ్స్ అందరూ టార్గెట్ కూడా కత్తి ఎవరంటే నబీల్ పేరు ఎక్కువ చెప్పారు. 90% కత్తి ఎవరంటే నబీలు. సుత్తి ఎవరంటే చాలామంది నాగమణి కంటే పేరు చెప్పడానికి భయపడ్డారు. సుత్తి ఎవరంటే అందరూ కూడా యష్మి పేరు చెప్పారు. అర్థమైందా? యష్మి పృథ్వీ టార్గెట్గా ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా, అదే జరగబోతుంది. వీళ్ళంతా కూడా నాగమణి కంట దగ్గరికి పోదాం అనుకోవట్లేదు, అదే నయ్యం. సంతోషం అప్ప, మీరంతా పోయి నాగమణి కంట మీద పడితే మళ్ళీ స్టార్ట్ అయింది. రేపు పొద్దుగాల నుంచి మళ్ళీ మొదలు పెట్టారు. నాగమణి కంట చాలా పాపం, అందరు టార్గెట్ చేశారు, పాపం మణికంట, అయ్యో పాపం మణికంట, పాపం ఫ్యామిలీ సపోర్ట్ లేదు, స్టెప్ ఫాదర్ ఉన్నాడు, భార్య పిల్లలు దగ్గర లేరు అని మళ్ళీ మొదలు పెట్టారు. ఎందుకు వచ్చిన బాధ? ప్లీజ్ వైల్డ్ కార్డ్స్ ప్లీజ్ ఇగ్నోర్ మణికంట. అంటే మీకు అంతకన్నా పాయింట్స్ ఉంటే చేయరు, నార్మల్గా అయితే చేయకూరి. చాలా సివియర్ ఇక మీరు ఎలిమినేట్ అయ్యే పాయింట్ దాకా పోతుంది నాగమణి కంటతో అన్నప్పుడు మాత్రమే చేయరు తప్ప నార్మల్గా చేయకూరి ప్లీజ్. ఇట్స్ రిక్వెస్ట్. పాపం వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందులో ఉంది, చాలామంది బాధపడుతున్నారు నాగమణి కంట గురించి. పాపం ఆయనని ఏమనకుర్రి ప్లీజ్, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డాడు. ఓకే రైట్, నాగమణి కంట ఫ్యాన్స్ హ్యాపీయా? పాపం అబ్బా. ఓకే, విష్ణుప్రియ ఏమో ఇక నత్తి పోయింది అది ఇది అని అంటే కాదమ్మా చెప్పమ్మా నువ్వు సుత్తి పెడతావు నత్తి అనుకుంటా అనలేదు కానీ ఊరికే అంటున్నా. సరే అతిథి దేవోభవ సార్, మేము ఒప్పించి తప్పిస్తాను సార్ అని చెప్పేసింది, అయిపోయింది. ఆ తర్వాత సీతను అడిగితే ఒక్కటే పోరాడుతాం సార్, ఇప్పుడు తగ్గట్టే మేము వేరు, ఇప్పుడు అంతా ఒకటి కదా, యూనిటీ అది అని చెప్పింది. నాగార్జున గారేమో మీకంటే ఎక్కువ అడ్వాంటేజ్ వాళ్ళకే ఉంది కదా, మీరు వాళ్ళని చూడలేదు కానీ వాళ్ళు మిమ్మల్ని చూసేస్తారు కదా అని చెప్పిండు. ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ తెలుసు. ఈవెన్ మాస్క్ వేసుకున్నా కానీ ప్రేరణ కన్నడ అమ్మాయి ప్రేరణ తెలుగు బిగ్ బాస్ ఏమన్నది, అశ్వత్థామ 2.0 మాస్క్ వేసుకున్నా కానీ అశ్వత్థామ 2.0 అని నచ్చిందబ్బా నాకైతే. ప్రేరణ యూనో అశ్వత్థామ 2.0. ఓకే, వెరీ నైస్. సీత నిఖిల్ వచ్చేసి మేము వెపన్స్ రెడీ చేసినాం సార్, మేము అసలు చాలా నేర్చుకున్నాం, ఇక దున్నిపారాయడం అని. విష్ణుప్రియుడు ఆకీస్ పాక్ కరేపాక్ అనగానే ఏంటమ్మా ఏమంటున్నావు అని నాగార్జున గారు అంటే, సార్ పోపులు వేసేస్తుంది సార్ కరివేపాకులాగా వాళ్ళని అని అంటే, నాగార్జున గారేమో తోపేస్తావా ఏదో చెప్పిండయ్యా, ఆయనకు అర్థం కాలేదు పాపం. అయితే నాగమణి కంటుండి నేను సైలెంట్గా ఉంటాను సార్,
నాకేం సంబంధం లేదు నేను సైలెంట్గా ఉంటాను సార్ అన్నది. అనగానే వెనక నుంచి ప్రేరణ, సార్ కన్ఫ్యూజన్తో చంపేస్తాడు సార్, ఆయనే మా వెపన్ సార్, వాళ్ళ మీద వదిలేస్తాను సార్ అని చెప్పి అన్నది. వాళ్ళు పట్టించుకోరుగా అస్సలు. అమ్మో ఎందుకు వచ్చిన బాధ, మొత్తం ఈ సింపతి సైడ్ రన్ అవుతుందని చెప్పి వాళ్ళ భయం వాళ్ళకుంటుంది వచ్చేటోళ్ళకి. ఇక పృథ్వీ వచ్చేసి సింహం కేజీ లోపల ఉన్న సింహాన్ని చూడడం వేరు సార్, కేజీ లోపలికి వచ్చి చూడడం వేరు సార్, మొత్తం వేరే రేంజ్లో ఉంటుంది మా అన్నట్టు చెప్పి ఇది బాగా అనిపించింది. అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తాయి అని అంటే చాలామంది బ్యూటిఫుల్ గర్ల్స్ని చూసేసిన అన్నాడు. ఇది యాటిట్యూడ్ స్టార్, మళ్ళీ మామూలుగా ఉండదు అసలు. అమ్మాయిలు ఇప్పుడు మీరు గమనిస్తే పృథ్వీ అమ్మాయిలు ఎంబడి తిరిగాడు, పృథ్వీ చుట్టూ అమ్మాయిలు తిరుగుతూ ఉంటాడు. పృథ్వీ అట్లా యాటిట్యూడ్ తోటి అట్లా నడుచుకుంటూ పోతూ ఉంటాడు అంతే. వీళ్ళంతా ఎంబడి పడుతూ ఉంటారు, నాకు కావాలి నాకు రా 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 పక్కన కూర్చో అన్నట్టుగా ఉంటారు తప్ప పృథ్వీ పట్టించుకోడు. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ పృథ్వీ. ఇక్కడ డైలాగ్ చూసిరా, చాలా మంది బ్యూటిఫుల్ అమ్మాయిని చూసి సార్ అన్నాడు. ఓ అందుకే స్పేస్ ఇచ్చామంటే ఆ స్పేస్ సార్ ఐ యామ్ అని చెప్పి ఇక్కడ మధ్యలో మంది అక్కడ మెగా చీఫ్ అని పెట్టిండు. అట్లా నబీల్ ఉన్నాడు కదా, నబీల్కి మాత్రం మామూలుగా రెస్పాన్స్ రాలేదబ్బా. మీరు ఏమని అనుకోరి, నిజంగా వాళ్ళంతా బిగ్ బాస్ గేమ్ చూసిన వాళ్ళు కాబట్టి నబీల్ని కత్తి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు కత్తిలాగా ఆడినోడు ఖతర్నాక్ ఆడినోడు నబీల్ కాబట్టి నబీల్ పేరు చెప్పకుండా వేరే వాళ్ళ పేరు చెప్తే వీళ్ళకి ఆట మీద జ్ఞానం లేదని అనుకుంటారని భయపడ్డారు. అందుకే కరెక్ట్గా చెప్పారు అందరు కత్తి అని. మీరు ఒక్కొక్కపోయినా, ఎందుకంటే మీరు వేరే వాళ్ళ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు ఉన్న 16 మందిలో మీరు వేరే వాళ్ళ ఫ్యాన్స్ అయితే నేను నబీల్ గురించి పాజిటివ్గా చెప్తే నేనేదో నబీల్ డప్పు కొట్టినా అనుకుంటారు. కానీ నబీల్ బాగా ఆడిండు. ఎవరు నాగమణి కంటే ఫేక్ సింపతితో ముందుకు వచ్చిండు. కావాలని వాళ్ళతో గొడవ వేసుకుని ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు అరిస్తే ఈయన నెగిటివ్ అయిపోతారు, అంటే ఈయన టార్గెట్ చేస్తున్నారేమన్న ఫీలింగ్ మీకు వస్తుంది అంతే. ఆయన స్కెచ్ ఏంటంటే ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటాడు. ఫస్ట్ గొడవ పెట్టుకుంటే ఏంటంటే ఇతని మీద హేట్ ఉంటుంది. హేట్ తోటి వాళ్ళు తోటి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది మనకి. అప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో పాప అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఏడుతాడు కదా, మిగతా వాళ్ళందరూ కూర్చొని ఏడవారు కదా. ఒక సీత ఏడుతుంది, అంటే ఏడుతుంది. సీత ఏడ్చిందంతా ఫేక్ ఏడుపు, దండగా ఏడుపు అన్న ఫీలింగ్ మనకు వచ్చేసింది, ఆల్రెడీ అయిపోయింది. సీత ఏడుస్తుంది కానీ సీత బాధలు చెప్పుకుంటలే. నాగమణి కంటే దగ్గర ఏడ్తలేరా, మిగతా వాళ్ళు ఏడ్తలేరా, మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ నామినేట్ చేస్తలేరా, మిగతా వాళ్ళు ట్యాగులు ఎత్తలేరా, తొక్కిత్తలేరా, తొడకరు ఎత్తలేదా అని చెప్పి నాగమణి కంటే డప్పు కొట్టాలని ప్రయత్నం చేస్తే ఒకటి చెప్తున్నా, నాగమణి కంటే ఏడ్తాడు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొచ్చి చెప్తాడు. నాకు పిల్ల కావాలి, నాకు ఇవ్వాలి, నా జీవితం ఏం చెప్తారు. మిగతా వాళ్ళు ఏడుతారు కానీ అవన్నీ చెప్పారు కదా. ఇప్పుడు యష్మి ఏడుతుంది అంటే యష్మి ఏడుతుంది, నాకు ఫ్యామిలీ లేదు, నేను ఒక్కదాన్నిగా ఒంటరిగా పోరాటం చేసిన, నేను చాలా బాధపడ్డా, కష్టపడ్డా, నాకు హాస్టల్లో తిండి లేదు, రూమ్లో బెడ్ లేదు, మా ఇంటికాడ కట్టె వేసి ఒక్కరు ఇవన్నీ ఎక్స్ట్రా డ్రామాలు చేస్తారు, చేయరు వాళ్ళు. ఏంటంటే ఆ సిచ్యువేషన్లో పర్టికులర్ దానికి ఏడుతారు. సీత ఎవరైనా ఓడితే ఏడుతుంది, ఉత్తుగా ఏడుతుంది అంతే తప్ప నేను కష్టాలు పడ్డా, నా లైఫ్లో ఇది జరిగింది, నా జీవితం నాశనం అయిపోయింది, నేను చాలా ఒంటరి పోరాటం చేస్తాను, ఇవన్నీ చెప్తుందా? చెప్పదు కదా. డిఫరెన్స్ ఉంది ఏడుపుకి. కొంతమందికి అర్థం కాదు చెప్పినా కానీ. ఏమంటే సింపతి ఎవరికి వచ్చిందో వాళ్ళకు డప్పు కొట్టాలి అంతే, అది మనకు రాదు. సారీ ఏమనుకోవద్దు. నేను సైలెంట్గా ఉంటాను సరే, ఓకే అయిపోయింది. ఇక్కడ చూసిరా మనకంటే నేను సైలెంట్గా ఉంటాను చేరటి ఎందుకు అవన్నీ. నిన్న పాపం నాగార్జున గారట ఆడిపోసుకున్నారట, మొగ పోసుకున్నారట నాగమణి కంట మీద చెప్పడం చూడు, టార్గెట్ చేసిరట. ఏడవకయ్యా నువ్వు ఇప్పుడే ఏడ్చి కథం చేసుకో, ఇక అయిపోయింది అనిపించుకో అని చెప్తే అది టార్గెట్ చేసినట్టు. మంచి మాట చెప్తే టార్గెట్, చెడ్డ మాట చెప్పినా టార్గెట్. ఏం లేదు, ఇప్పుడు పిచ్చోడిని పట్టుకుని నువ్వు పిచ్చోడు అన్నా మనల్ని అరే పిచ్చోడు అంటున్నారు, పాపం వదిలేసి కదా అని అంటారు. వాడొచ్చి మనం కొట్టినా మనం పోయి వాడిని కొట్టినా కానీ మనల్ని తిడతారు, ఎందుకంటే పాపం పిచ్చోని జోలికి ఎందుకు పోయినా అని అట్లా ఉంటుంది. సరే ఓకే పని అవన్నీ మళ్ళీ ఎందుకు కానీ హ్యాపీ మూమెంట్లో మళ్ళీ ఎందుకురా హ్యాపీ మూమెంట్లో అవన్నీ తలుచుకోవడం ఇడిచిపెట్టు. ఓకే ఆ తర్వాత ప్రేరణ వచ్చి సార్ ఫైట్ చేస్తాను సార్, చూపిస్తాను సార్, మేమేంటో వాళ్ళని పంపిస్తాను సార్, వాళ్ళని పంపించేసి నేను గెలిచేస్తాను సార్ అని చెప్పింది. అది కాన్ఫిడెన్స్. ఓకే ప్రేరణ గురించి చూసిరా, కత్తి అండి అమ్మోరు కత్తి, ప్రేరణ అని చెప్పారు అందరూ. అట్లుంటుంది, మనం చెప్పినామంటే ఉత్తుత కాదు, గేమ్ని స్టడీ చేసి చెప్తాం. యష్మి అందరు నేనేది స్టడీ చేసేది మీరు చూస్తలేరు, మీకు కూడా తెలుసు ఎవరు రైట్ ఎవరు రాంగో అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సింపతి మనల్ని చంపేస్తుంది అన్నట్టు. ఓకే నైనిక ఉండి సార్ మాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్, వాళ్ళు వచ్చిన వాళ్ళంతా కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. అక్క పోయింది ఏం చేస్తాం. ఓకే నాగమణి కంటే నైనిక ఇద్దరిని పిలిచారు. ఆ తర్వాత గార్డెన్ ఏరియా నుంచి మీ ఇద్దరిట్లలో ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు ఓజీ గ్యాంగ్లోకి వెళ్ళిపోతారు, మిగిలిన 8 మంది ఓజీస్గా మారుతారు అని చెప్పాడు, అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్స్. ఓకే అయితే ఇక్కడ 9కి వెళ్ళిపోయింది, 9కి ఎలిమినేట్ అయిందబ్బా. ఎలిమినేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ సీత కంటిన్యూగా నన్ను ఐ మిస్ యూ నన్ను ఐ మిస్ యూ నన్ను. ఓకే కూల్ ఆయనతో మళ్ళీ పుష్కొని ఆయనతో ఇంట్లో వాళ్ళు పరిచయం కాగల. మీరు అసలు రాత్రిపూట ఎప్పుడో షోలలో పెట్టుకొని ఉంటే ఓకే, కానీ బయటకు పెడితే కనుక ఏంద్రా ఏమైతుందిరా ఇక్కడ చుట్కి బాగానే అయిపోయిందా పటకి ఏడా
ఈమె కావాల్సుకుని ఎడుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఎవ్వరు ఎలిమినేట్ అయినా అలాగే ఏడవాలి. ఏడితే ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ మనకు నెగిటివ్గా అది ఒక కాన్సెప్ట్ వేసుకుని ముంగడి పోతుంది అంతే. కోర్స్ కొంత చుట్కీ అంటే కొంత కనెక్షన్ ఉండొచ్చు, బేబక్ అంటే కనెక్షన్ ఉన్నదా ఇంకోరంటే ఒక్కసారి ఏడవలేదయ్యా. సోనియా పోయినప్పుడు ఏడవలే, మిగతా ఎవ్వరు పోయినా కానీ టక్కని తిప్పుతుంది ట్యాప్, చీయని కారుతూ ఉంటుంది, మొక్క సుమ్మ అవుతుంది, వేరే ఎడుతుంది. ఓకే ఓకే. ఆ తర్వాత స్టేజ్ మీద నైనిక నైనికనే కదా, నైనికనే. ఇక నైని పవన్ వచ్చింది, అందుకే నైనికని తీసేసారు. చెప్పినా కదా నైని అంటే కన్ఫ్యూజ్ అవుతాం ఇట్లా అని చెప్పి రివ్యూ చెప్పి సీన్ 65 కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఒకరిని పంపించేసారు అన్నట్టు. ఓకే, ఇక మనకి జర్నీ వీడియో చూపించారు. ఓకే, గుడ్ జర్నీ. ఎప్పుడైనా బిగ్ బాస్ జర్నీ మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎడిట్ చేసే విధానం ఖతర్నాక్ ఉంటుంది కాబట్టి. ఐఎమ్ సాటిస్ఫైడ్ సార్, టోటల్లీ సాటిస్ఫైడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పేసింది. ఆమె కూడా మెంటలీ ప్రిపేర్ అయింది, నేను వెళ్ళిపోతా కావచ్చు అని. అందుకని చెప్పి ఆమె పెద్ద హట్ కాలే. ఓ డైరీ ఇచ్చారు, డైరీలో నువ్వు ఒక్కొక్కరికి ఒక పేరు పెట్టాలని చెప్పి. మ్యానిపులేటర్ ఎవరంటే ప్రేరణ అన్నది. మ్యానిపులేటర్ ప్రేరణ అన్న ఎవరిని మ్యానిపులేట్ చేసింది, ఎక్కడ మ్యానిపులేట్ చేసింది, ఎక్కడ ఈ గేమ్ ఎట్లా అబ్జర్వ్ చేసింది నాకు అర్థం కాలేదు. ఇంకేం చెప్పింది క్లారిటీగా, ఎందుకు మ్యానిపులేటర్ అంటే ఈ గేమ్ క్లారిటీగా అర్థమవుతుందట, టక్కన అర్థమవుతుంది కాబట్టి ఆమె ఈజీగా అర్థం చేసుకుని మ్యానిపులేట్ చేయగలుగుతారన్నది చెప్పింది. అది మ్యానిపులేషన్ ఎందుకు అవుతుంది ఏమో. వెన్నుపోటు బ్యాక్ స్టాబింగ్ ఎవరు అని అంటే మణికంఠ అని చెప్పింది. చాలాసార్లు అయింది, ఓవర్ థింకింగ్ వదిలే అని చెప్పింది. మళ్ళీ స్టేజ్ చెప్పప్పుడు ఎందుకని చెప్పి వదిలేస్తున్నా, మీకు అర్థమైంది కదా. అంటే ఫ్రెండ్లీగా ఉంటూనే నామినేట్ చేయడాలు, ఫ్రెండ్లీగా ఉంటూనే అంటే ఆయన ఏం కావాల్సుకుని నెగిటివ్ ఏం చేయడు, అది నెగిటివ్ చేయాలని అనిపిస్తుంది ఆయనకి చేసేస్తాడు, కానీ అది కావాల్సుకుని కాదు అని మనం అనాలి. ఓకే, నెక్స్ట్ నకిలీ స్నేహితుడు అంటే ఎవరంటే విష్ణుప్రియ అయిపోయింది చెప్పింది. ఎందుకంటే లో టైమ్స్లో వీళ్ళు పవర్ పఫ్డ్ కల్చర్ వీళ్ళు చూడు. నకిలీ స్నేహితుడు ఫేక్ ఫ్రెండ్ ఎవరంటే అని చెప్పి విష్ణుప్రియకి ఇచ్చింది. వీళ్ళు ఏం ఫ్రెండ్స్ అబ్బా, వీళ్ళు ఏమనంటే అలుకుంటారు, గులుకుంటారు, అంటారు, మొత్తం ఎడతారు. ఎంత దొంగేశాలు కాకపోతే చూడు. ఎందుకే అంటారు, వెనకటి నుంచి సాత్రం ఉత్త కొట్టిందా, 10 గడ్డాలన్నా ఒక కాడ కలిసి ఉంటాయట, కానీ 2 చిక్కలు ఒక కాడ కలిసి ఉంటాయట. ఆ సాత్రంగా వీళ్ళు చూడు, పవర్ పఫ్ కలిసి అంటారు, సారీ పవర్ పఫ్ కలిసి అంటారు. ఇక్కడికి అడిగితేనేమో ఒకరికొకరు ఇచ్చుకున్నారు చూడు. ఫేక్ ఫ్రెండ్ ఎవరంటే విష్ణుప్రియ. ఎందుకంటే లో టైమ్స్లో నా దగ్గర లేదు అంటే, లో టైమ్స్లో నా దగ్గర లేదు. ఈమె పోయి విష్ణుప్రియ డాల్ ఇరగొట్టేస్తుంది, సీత వచ్చి ఈమె డాల్ ఇరగొడితే హట్ అవుతుంది. మళ్ళీ లో టైంలో లేదు, లోవర్ టైం దగ్గర లేదు అని చెప్పి ఇవన్నీ ఎందుకు చెప్పుర్రి. నెక్స్ట్ అటెన్షన్ సీకర్ ఎవరు అంటే పృథ్వీ. ఇది మస్తు మ్యాచ్ అయిపోయింది. అవకాశవాది ఎవరంటే నబిల్ అని చెప్పింది. అవకాశవాది నబిలా, ఓకే సరే, అవకాశం కోసం ట్రై చేసేటోడు నబిల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఏదైనా ఏ టాస్క్ అయినా నేనే ఆడతా అంటాడు, కానీ అవకాశవాది ఓకే ఫైన్ సరే, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా గెలిచేస్తాడని చెప్పింది. దీనికి సింక్ ఎక్కడిది. నాగార్జున గారు ఓడిపోతాను ఎలా అనుకుంటాడు, ఓరుగల్లు బిడ్డ అన్నాడు. అబ్బా 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 అబ్బా, ఏమి ప్రాస, ఏమి డైలాగ్ సార్ అనిపించింది నాకు. ఓడిపోతాను ఎలా అనుకుంటాడు, ఓరుగల్లు బిడ్డ అన్నాడు. ఎస్, ఓరుగల్లు బిడ్డ. ఆ ఊరుగల్లు సౌండింగ్ వినగానే నాకు భలే అనిపిస్తుంది. ఎందుకంటే నేను నా స్టడీస్ అంటే నేను చదువుకున్నంతా కూడా నాకు వరంగల్ చదువుకున్నా, పుట్టింది పెరిగింది కరీంనగర్ అయినా వరంగల్ చదువుకున్నా. ఒక అంటే లోక జ్ఞానం వచ్చింది వరంగల్, మిమిక్రీ ఆర్టిస్ట్గా మారింది వరంగల్. అందుకే నాకు వరంగల్ అంటే ఒక సపరేట్ ఒక అఫెక్షన్, ఒక ఎమోషన్. వరంగల్కి పోతే ఈ ప్రతి ఏరియాలో దిగి నడవబుద్ధి అవుతుంది. నేను మొన్న రీసెంట్గా ఒక ఈవెంట్కి పోయినా వరంగల్, దగ్గర 2-3 కిలోమీటర్లు ఉత్తా నడిచిన రోడ్ల మీద. ఎందుకంటే ఆ రోడ్లని నేను తిరిగిన చదువుకునేటప్పుడు రోజు తిరిగేటోని. సాయంత్రం అయితే అట్లా కాలేజ్ అయిపోయిందంటే తిరిగేటోని రోడ్ల మీద. ఆ రోడ్లన్నీ తిరగబుద్ధి అవుతుంది నాకు. అంటర్ రోడ్ అవుతుంది, అదాలత్ అయిపోయింది, పెట్రోల్ బంక్ అయిపోయింది. అప్పుడు మనం ఏమనేది పెట్రోల్ బంక్ అనకపోయేదా ఏదా, నేను పెట్రోల్ ట్యాంక్ అన్నా ఏదా గుర్తొత్తలేదు, ఏమంటారు పెట్రోల్ బంక్ అని. అప్పుడు పెట్రోల్ పంప్ అనేది వాగ్దేవి కాలేజ్ కాడ అట్లా తిరిగేది. వరంగల్లో లెవెల్ ఉంటే కింద కామెంట్ చేయండి. దట్ వాజ్ అమేజింగ్ థింగ్స్. ఆ పబ్లిక్ గార్డెన్, నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళా ప్రాంగణం, మా గురువర్యులు. ఓకే, నెక్స్ట్ ఆ రియల్ ఫ్రెండ్ ఎవరు అంటే సీత పేరు చెప్పింది. సంతోషం, వెరీ నైస్. నీ ముఖం చూసి చెప్పింది. ఓకే అయిపోయింది. ఆ తర్వాత గేమ్ చేంజర్ ఎవరంటే నిఖిల్ అని చెప్పింది. ఎందుకంటే అయిపోయినాయి అక్కడ ఛాన్సులు కూడా అయిపోయినాయి. నిఖిల్ అండ్ మందబుద్ధి అని ఇంకొకటి ఆప్షన్ ఉంటే ఇక పెట్టేసింది. నిఖిల్ ఎందుకంటే గుడ్ వేలో చెప్తున్నా, టఫ్ కాంపిటీషన్, క్లారిటీ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అమేజింగ్గా ఉంటుంది అండ్ ఆల్వేస్ ఏ విన్నర్ ఫర్ మీ అని చెప్పింది. అఫ్ కోర్స్ ఇఫ్ ఇన్ కేస్ రీఎంట్రీ ఒకరిది ఉంటే కనుక, అంటే వెళ్ళిపోయిన వాళ్ళ రీఎంట్రీ కనుక ఉంటే మళ్ళీ గ్రాఫ్ జమ్మనికి ఇది పోతుంది. ఇట్లా స్విమ్మింగ్ పూల్ దుంకినట్టు ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కాదు, పైన పెద్ద కొండకి కింద సముద్రం దుంకినట్టు ఉంటుంది. మందబుద్ధి ఎవరంటే యష్మి అని చెప్పింది. యువర్ వెరీ నైస్, అది ఇది కానీ నాకు ఛాన్స్ లేదని చెప్పేసింది. అయిపోయింది. లెటర్స్ వచ్చినాయి. 1 సెకండ్ గొంతులోకి లెటర్స్ వచ్చినాయి. లెటర్స్ రాగానే ఎంతమంది నాగమణికంఠ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు చెప్పురి. నాగమణికంఠ ఫ్యాన్స్ ఎవరున్నా కానీ కింద కామెంట్ చేయరు. లెటర్స్ చూసినాక, వాళ్ళ మిస్సెస్ లెటర్ చూసినాక మీకు ఏమనిపించింది? అండ్ సీత లెటర్ వచ్చింది. సీత లెటర్ అదే మన నిఖిల్తో చదివించారు. గర్వపడుతున్నాం, కప్పు తీసుకొని రావాలి, నంద్యాల బిడ్డ, నంద్యాలకి కప్పుతోటి రావాలని చెప్పారు. నంద్యాల కర్నూలు డిస్టిక్ కదా, నంద్యాల ఇప్పుడు నంద్యాల డిస్టిక్ అయింది అని కొంప చెప్పలేము. ఐబీపీఎస్
అంతే. బ్యాంక్ కోచింగ్ అయితే నెంబర్ 1 ప్లేస్ నంద్యాల. బ్యాంక్ కోచింగ్ అంటే నంద్యాల, నంద్యాల అంటే బ్యాంక్ కోచింగ్. అండ్ నంద్యాల ముద్దుబిడ్డ, కర్నూలు ముద్దుబిడ్డ. ఓకే, సీత నంద్యాలకి కప్తో రావాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కోరుకున్నారు. అండ్ నబీల్కి లెటర్ వచ్చింది. షేర్ నువ్వు మస్తు ఆడుతున్నావు, మస్తు ఆడు, నువ్వు ఎట్లున్నావు సేమ్ ఫ్లోలో పో, అండ్ యు ఆర్ ద విన్నర్. టాస్క్లు నామినేషన్లలో సూపర్గా పాయింట్ పెడుతున్నావు, గర్వంగా ఫీల్ అవుతున్నావు. తింటున్నావా లేదని అమ్మ మాత్రం తింటున్నావా లేదని చెప్పి బాధపడుతుంది అనగానే టక్కన మనకి ఏడుపు వచ్చింది. షేర్ అని మళ్ళీ లాస్ట్లో పెట్టారు. వరంగల్కి ట్రోఫీతో రావాలి అనగానే వరంగల్లో వడ్డేపల్లి నేను మిస్ అవుతున్నా, వరంగల్ మిస్ అవుతున్నా అని చెప్పిండి, అయిపోయింది. ఆ తర్వాత యష్మి లెటర్ యష్మితోటి నాగమణి గంట లెటర్ చదివించారు. హే జూనియర్, కంగ్రాచులేషన్స్, ఫస్ట్ పర్సన్ నువ్వే జైలుకి పోయినావు. ఏ జూనియర్ కంగ్రాచులేషన్, ఫస్ట్ పర్సన్ నువ్వే జైలుకి పోయినావు, అదొకటి. ఆయన గేమ్ బాగా ఆడుతున్నావు, బయట ఏమనుకుంటున్నావు ఆలోచించి డిస్టర్బ్ అవ్వకు. బీ లైక్ ఏ అర్జున్ ఫ్రమ్ మహాభారతం. అర్జున్ లాగా ఉండు. బర్డ్ ఐ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, ఫోకస్ చెయ్యి. అంటే అర్జున్ తెలుసు కదా, అర్జున అదిగో అక్కడ ఏముంది అంటే పిట్ట కన్ను మాత్రం కనబడుతుంది ఆయనకి. అట్లా బర్డ్ ఐ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చెయ్యి, అంతే తప్ప డీవియేట్ కాకు, ఫోకస్ మిస్ చేయకు. బయట మేము అందరం ఉన్నాం, ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్, యువర్ శ్రీప్రియ అనగానే నవ్విండా ఏమన్నాడు. చాలా సంతోషం, అమ్మయ్య అనుకున్నా. ఇక నాయన ఇక ఉండదు రయ్యా ఇలా గోసా బయట జనాలది, వాళ్ళకు నా పిల్లం కావాలి, నా పిల్ల కావాలి, అందరు వచ్చేసారు. సంతోషం మీ అందరికీ. నాగమణి గంట ఫ్యాన్స్ మీరు హ్యాపీ కదా, చాలా అబ్బా. ఇక మీరు ఇక మళ్ళీ సింపతి గురించి మాట్లాడద్దు, ఓకేనా? టార్గెట్ చేస్తున్నారు, సింపతి గింపతి, ఆయనకు భార్య లేదు, ఆయనకు పేరెంట్స్ లేరు, ఏం పెట్టకు. ఇప్పుడు వాళ్ళకి ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది, అందమైన ఫ్యామిలీ, చక్కని భార్య, చక్కని కూతురు, పాప పేరు వాగ్దేవి, చక్కని పేరు. మానవుడి పేరు మణికంఠ శర్మ, వాళ్ళ మిస్సెస్ పేరు శ్రీప్రియ, ఆయన కూతురు పేరు వాగ్దేవి. ఆయన చక్కనైన కుటుంబం, చాలా కలిసిమెలిసి ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. ఆయన బిగ్ బాస్ కోసం ఇండియాకి వచ్చిండు. బిగ్ బాస్ చూసుకొని ఒకవేళ విన్నరో రన్నరో లేదా టాప్ 5 టాప్ 10 ఏదో ఒకటి అయ్యి హ్యాపీగా ఇక్కడ నుంచి మళ్ళీ ఫారెన్ పోతాడు. ఫారెన్ పోయి వాళ్ళ మిస్సెస్ తోటి ఫ్యామిలీ తోటి ఉంటాడు అక్కడ హ్యాపీగా. ఆయన శనివారం ఆదివారం పబ్బులకి క్లబ్లకు పోయి ఎంజాయ్ చేస్తాడు. ఆయన ప్రొఫైల్ అంతా చూడరు, ఆయన హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండు, ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ ఆయన సాధిద్దామని వచ్చిండు. ఆ సాధించే క్రమంలో మనల్ని కూడా సాధించిండు, అంతే, అంత మించికేది. ఇక్కడ కూతురికి ఏదైనా మెసేజ్ చెప్తానని చూస్తున్నాను అయ్యా. సార్ నా కూతురు అంటే నాకు ప్రాణం సార్, ఇంకా మంచిగా ఆడతాను సార్, ఇన్ని పైసలు పట్టుకొని వస్తాను సార్ అని చెప్పి వాళ్ళ కూతురికి ఇస్తానని చెప్పి. వెరీ నైస్. కూతురు అంటే ఎవరికైనా, ప్రతి తండ్రికి కూతురు అంటే, కూతురైనా పిల్లలైనా ఎవరంటే కొడుకైనా కూతురైనా కానీ పంచ ప్రాణాలే ఎవరికైనా, ఏ పేరెంట్కైనా. పేరెంట్ ఆల్వేస్, ఏ మనిషికైనా ట్రూ లవ్ ఎక్కడి నుంచి వస్తే ఎక్కడి నుంచి వస్తుంది అంటే పేరెంట్స్ నుంచి వస్తుంది. ఇంకా అంతే, అది నెంబర్ 1. ఆ కల్తీ లేని ప్రేమ తల్లిదండ్రుల నుంచే వస్తుంది. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ యష్మి నా లెటర్ కూడా కావాలని అంటే, నీ లెటర్ ఆల్రెడీ చెప్పినా కదా అని అంటే, ఆఫ్కోర్స్ మనకు కూడా ఫీలింగ్ వచ్చింది, చెప్పిండు అన్న ఫీలింగ్. కొంచెం సతాయించి మళ్ళీ ఆ తర్వాత లెటర్ అయితే ఇచ్చింది నాగార్జున గారు. అందులో ఏముందంటే, ఇంక్రెడిబుల్గా ఆడుతున్నాం, ఇంక్రెడిబుల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఇక ఆయన అదే నిన్న చెప్పిన మెసేజ్ లాగానే, మిస్ యూ మగలే, చిన్నప్పటి నుంచి నీకు తోడులేమో, నీ డ్రీమ్స్లో అచీవ్ కావడానికి మేము సపోర్ట్ చేయలేదు, సారీ, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాం, నీ డ్రీమ్స్ అచీవ్ కావడానికి మేము సపోర్ట్ చేయకపోయినందుకు అంటే. ఇంకా యష్మి బాగా బాధపడి ఇండస్ట్రీకి వచ్చిన రోజు నుంచి సార్ ఈ రోజు వరకు ఈ మాటల కోసం నేను ఎదురు చూస్తున్నాను సార్. అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఆ సపోర్ట్ రాకపోతే ఇండిపెండెంట్గా వచ్చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి పోరాటం చేసిందని అయితే అర్థమవుతుంది. అందుకే నాగమణి కంటే విషయంలో బాగా కనెక్ట్ అయింది, బాగా ఫీల్ అయింది, బాగా హర్ట్ అయింది. సో ఇక్కడ ఖచ్చితంగా మనం నాగమణి కంటే విషయంలో ఎందుకు యష్మి అంత రూడ్గా ఉందో అర్థం చేసుకోవాలి. ప్లీజ్ అర్థం చేసుకోర్రి, మీరు అర్థం చేసుకోరన్న విషయం కూడా నాకు అర్థమైంది. కానీ చెప్తున్నా, యష్మి అంత కనెక్ట్ అయింది కాబట్టి అంత హర్ట్ అయింది. నా స్టోరీ నీ స్టోరీ సేమ్ అనుకుంది, కానీ యష్మికి తెలియదు ఆయన స్టోరీ ఇట్లా కాదు. ఆయన స్టోరీ ఆయన కుక్డ్ అప్ స్టోరీ, ఆయన తయారు చేసుకున్నాడు అన్నట్టు, ఒక అద్భుతమైన స్టోరీ డిజైన్ చేసి స్క్రిప్ట్ రాసుకున్నాడు. అది వీళ్ళకి తెలియదు. మణికంఠది చాలా చక్కనైన అందమైన కుటుంబం. ఎందుకంటే మణికంఠ వాళ్ళ సిస్టర్ కూడా అంటే ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయొద్దు అనిపిస్తుందని చెప్తున్నా. ఆమె కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో వాటిలో వీటిలో ట్రై చేయడానికి, అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా చేస్తున్న క్రమంలో ఆమె కూడా కొంచెం ట్రయల్ చేయడానికి చూస్తున్న టైంలో, నాగమణి కంటే కూడా ట్రయల్ చేస్తున్న టైంలో చక్కగా అన్న చెల్లెలు ఇద్దరు కూడా ట్రయల్స్ చేస్తున్నారు. అంటే ఈ ఇష్యూస్ క్లాషెస్ ఉండి వాళ్ళ ఫ్యామిలీతో దూరంగా ఉంటే ఇవన్నీ జరిగాయి కదా. ఇద్దరు కలిసి ట్రై చేసేటోళ్ళు, ఆడిషన్స్కి వెళ్ళేటోళ్ళు. ఎందుకంటే నాకు తెలిసిన ఒక డైరెక్టర్ దగ్గరికి వీళ్ళిద్దరు ఆడిషన్స్కి వెళ్ళింది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సో మంచి ఫ్యామిలీ, అంతా కలిసిమెలిసి ఉంది. కాకపోతే కొంత డ్రామటైజ్ చేస్తే మనందరం అట్రాక్ట్ అవుతామని చెప్పి ఇదంతా చేసిండు. నాకు ఇంటర్నల్ స్టోరీస్ తెలుస్తాయి కాబట్టి వాళ్ళ త్రూ యాక్టర్స్కి సంబంధించినవి, ఎందుకంటే మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి చెప్పగలుగుతాం అన్నట్టు. కాకపోతే ఏంటంటే బయట నుంచి చూసి నమ్మేసే వాళ్ళకి తెలియదు.
మన ట్రూ సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ సీన్ గారు చెప్పినట్టే వీడి ఇంటర్నల్ స్టోరీ కూడా వీనికి ఏదో తెలుసుంటుంది. ఎందుకంటే ఇళ్ళనే వాడు ఏడ్చింది కదా 14 ఏళ్ళ నుంచి వెళ్ళి మనకు తెలుసుంటుందని వాళ్ళకి అర్థమవుతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. ఆ తర్వాత హరితేజ ఎంట్రీ. హరితేజ ఎంట్రీ ఎంతమందికి వావ్ అనిపించింది? నేను హరితేజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నారా? ఒక లైక్ కామెంట్ చేయాలి. 8 మంది క్లాన్స్ తోటి అక్కడ లోపల ఓజీ ఉంది. 8 మంది క్లాన్స్ తోటి రాయల్ క్లాన్ రాబోతుంది అని చెప్పి నాగార్జున గారు అనౌన్స్ చేసి ఫస్ట్ హౌస్ మేట్ని అనౌన్స్ చేస్తే సీజన్ 1 క్లిప్స్ వేస్తూ పాటలో నాకు ఇది బాగా నచ్చిందబ్బా. ఈ సీజన్లో ఆ డాన్స్ కంపోజింగ్ ఉంది చూసారా, ఆ డాన్స్ బిట్టు మాత్రం ఉదయ్ బై కొరియోగ్రాఫర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లిటరలీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాడు, డీకేపీ ఉదయ్ సంథింగ్ ఏదో ఉంటుంది పేరు. అయితే ఉదయ్ బై లిటరలీ గుడ్ వెరీ నైస్. ఈ మధ్య మంచి మోటివేషన్స్ కూడా ఇస్తుండబ్బా. అయితే ఇందులో ఫస్ట్ సీజన్ క్లిప్పులు అంటే ఎవరైతే డాన్స్ చేస్తున్నారో, ఎవరైతే ఏబీ వస్తుందో వాళ్ళకి ఫస్ట్ సీజన్ క్లిప్పులు, లేదంటే వాళ్ళు ఏ సీజన్లో చేస్తే ఆ సీజన్ క్లిప్ వేసారు చూడు, అది హైలైట్. ఎందుకంటే అది మనకి రిమెంబరెన్స్ లెక్క ఉంటుంది. వాళ్ళు చేసిన అద్భుతమైన పర్ఫార్మెన్స్లు మనకు ఐడియా వస్తాయి. అరే వావ్, ఇంత మంచి కంటెస్టెంట్ కదా అని ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ గుడ్. లిటరలీ ఒక్కొక్క కంటెస్టెంట్ వస్తుంటే గూస్ బంప్స్ మూమెంట్. అబ్బా వావ్, ఎంత మంచి కంటెస్టెంట్ ఇతను, ఎంతమంది కంటెస్టెంట్ ఈమె అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. హరితేజ గారిది ఆ ఫస్ట్ సీజన్లో హరికథ చెప్పిన క్లిప్ ఒకటి వేసారు. అట్లా కొన్ని సీన్స్ వేసేసారు. అండ్ ఫస్ట్ వైల్డ్ కార్డ్ అని చెప్పి అనౌన్స్ చేసి, అంటే ఇక నాగార్జున గారు మాట్లాడారు, ఏంటి వెళ్ళడం హ్యాపీగా, మళ్ళీ హౌస్లోకి వెళ్ళడం హ్యాపీగా అనిపిస్తుంది అంటే, సార్ 8 ఏళ్ళ తర్వాత సార్ ఇప్పుడు మళ్ళీ పోతున్నా. అప్పుడంటే లోతులోకి దూకినాం, కానీ ఇప్పుడు లోతు తెలిసి దూకాలంటే భయం అవుతుంది. కానీ పిలిచిరు కాబట్టి నేను ఖచ్చితంగా పోదామని అనుకోలేదు సార్, మళ్ళీ అవకాశం వస్తుందని వచ్చింది, ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నా అని చెప్పారు హరితేజ గారు. ఆ తర్వాత హరికథ అనేది బాగా ఫేమస్ అంటే కదంటే, సార్ హోస్టింగ్ చేయలేదు కదా అప్పుడు, అందుకని చెప్పి అంటే హరికథ అప్పట్లో అనేది బాగా ఫేమస్ అంటే కదా సార్, అది నాకే తెలియదు సార్, నాకు వచ్చింది అంతే అని చెప్పింది. అట్లా చెప్పడం నాకు నచ్చలేదబ్బా. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ హరికథలకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ అన్నట్టుగా మనకు అప్పుడు తెలుసు, చెప్పారు, మాట్లాడారు. కట్ చేస్తే నాకే తెలియదు సార్, అట్లా వచ్చేసింది అప్పుడు, నాకు వచ్చని కూడా నాకు తెలియదు అని అన్నది. ఈ పాయింట్ నాకు నచ్చలేదు. అండ్ బయట నుండి చూసినావా అంటే చూసినా అని చెప్పింది, లోపల పోతే వేరే ఉంటుంది ముచ్చట అని చెప్పి మళ్ళీ చెప్పింది. కత్తి ఎవరు సుత్తి ఎవరు అంటే, కత్తి నవీల్ సార్, సుత్తి సీత అనిపిస్తుంది సార్, యష్మితో నాకు గొడవ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అనిపిస్తుంది సార్ అని అన్నది. ఇప్పుడే మనం అర్థం చేసుకోవాలి, రేపు నామినేషన్లో యష్మిని నామినేట్ చేయబోతుంది, అంతే, యష్మిని నామినేట్ చేయబోతుంది అర్థమైపోయింది. అండ్ మనకు చిన్న ప్రోమో వచ్చింది, యష్మి నామినేట్ చేసింది, దట్స్ ఇట్. లోపల వెళ్ళడానికి సర్ప్రైజ్ అని అట్లా నవదీప్ అన్నది క్లిప్ ప్లే చేశారు. నవదీప్ అన్న సూపర్ ఎనర్జెటిక్, అసలు నవదీప్ అన్న వస్తే భలే ఉండబ్బా. వీలైతే నెక్స్ట్ సీజన్ కన్నా పట్టుకురాలి. నవదీప్ అన్న వస్తే ఎనర్జీయే వేరు. అండ్ ఇంటర్వ్యూలు చూడరు ఇప్పటికీ కూడా, అప్పుడు 8 ఏళ్ల క్రితం వచ్చారు కదా, ఇప్పటికి కూడా ఇంటర్వ్యూలు చూడరు, ఎంత ఎనర్జీ ఉంటుంది, ఎంత ఫన్ ఉంటుంది, ఎంత జోవియల్ నేచర్ ఉంటుంది. ఆయన పట్టుకొస్తే భలే ఉంటుంది. నవదీప్ అన్న ఇక యు ఆర్ ఇన్స్పైరింగ్ మీ సార్ అని చెప్పి, నాగార్జున గారు మీరు ఇప్పటికీ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు మీ స్టైల్ తోటి, మీరు మెయింటైన్ చేస్తున్న దాన్ని బట్టి. అండ్ ఇక ఇక్కడ ఆల్ ది బెస్ట్ హరితేజ అని చెప్పేసిండు. ఆ తర్వాత ఇంకొక గెస్ట్ని పిలుస్తున్నారని చెప్పి నాగార్జున గారు వాళ్ళ పాపని పిలిచారు. ఎంత క్యూట్గా అనిపించింది అంటే, ఈ మూమెంట్ అంతా కూడా నాకైతే వావ్ అనిపించింది. అసలు అదంతా రికార్డ్ చేసుకుని పెట్టుకున్నాను నేను, అంత బాగా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ పాపని మిస్ అవుతుంది. యాక్చువల్లీ అంత టఫ్గా మాట్లాడిన హరితేజ గారు టక్కున వాళ్ళ కూతురు రాగానే కథం ఎవరైనా మెల్ట్ అయిపోతారు. మెల్ట్ అయిపోయి మిస్ అవుతున్నా అంటే, ఏంటమ్మా నువ్వు మీ అమ్మని మిస్ అవుతా అంటే, సార్ మిస్ అవుతాను సార్ అన్నది. మిస్ అవుతాను ఎంత క్యూట్గా అన్నదంటే అంత క్యూట్గా అన్నది. వెంబటే టీవీలో కనబడుతుంది కదా అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అవును టీవీలో కనబడుతుంది నేను అన్నది. బ్రేవ్ స్ట్రాంగ్ అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురికి చెప్పింది. అవి ఆ ముద్దుగా అనిపించింది చూడరి. బ్రేవ్ అంటే ఆ బ్రేవ్ అన్నది, స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అన్నది. ఓకేనా, ఆల్ ద బెస్ట్ చెప్పండి, ఆల్ ద బెస్ట్ చెప్పింది. అసలు నాకైతే ఐ లవ్ దిస్ మూమెంట్, మంచిగా అనిపించింది అమ్మా, క్యూట్గా అనిపించింది, వెరీ నైస్. ఆయన ఎంటర్ ఇంటూ హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాగమణి గంట దగ్గరికి పోయి హరితేజ గారు హాయ్ హరితేజ గారు జస్ట్ మాట్లాడుతున్నారు అంటే, నాగమణి గంట దగ్గర పోయి ఏ అంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఎవరు వచ్చి హరితేజ గారు అంటే, గారు కాదు అంటే హరితేజ మేడం సంథింగ్ ఏదో అన్న, హరితేజ అక్క అంటే అక్క కాదు, గారు కాదు, హరితేజ అని పిలవండి అని చెప్తాంది. ఎట్లా పిలుస్తారు, ఈమె సీనియర్ ఆర్టిస్టు, ఈమె సీనియర్ యాంకరు కాబట్టి ఈమెను ఖచ్చితంగా రెస్పెక్టెడ్ పిలుస్తారు. ఎంత వద్దన్నా కానీ హరితేజ గారనే పిలుస్తారు. నా నోటి నుంచి కూడా అదే వస్తుంది. ఎందుకంటే మేము కలిసి ఈవెంట్లు చేసినాం, యాంకరింగ్ చేసినప్పుడు మేము స్పెషల్ షోస్ మిమిక్రీ చేయడానికి నేను పోయినప్పుడు చాలాసార్లు ఆవిడ యాంకర్గా చేసింది. ఇప్పుడు నేను ఆటోమేటిక్గా పెద్ద ఆమె ఏజ్లో కావచ్చు, ఆ ఇండస్ట్రీలో కావచ్చు, యాంకర్గా కావచ్చు, ఆర్టిస్ట్గా కావచ్చు, అన్ని రకాలుగా పెద్దాం కాబట్టి వీళ్ళందరూ కూడా గారని పిలుస్తారు. ఆటోమేటిక్ వస్తుంది గారని, ఎంత వద్దనుకున్నా కానీ. సో అక్కడ పృథ్వీ ఓకే అయిపోయిన తర్వాత హరితేజ గారికి 8 ఐస్ ఉన్నాయంట. ఆ డ్రెస్ మీద 8 ఐస్ గురించి చెప్తుంటే అక్కడ నిఖిల్ ఒక్కడు మాత్రం కౌంటర్ వేయగలిగిండు అబ్బా హరితేజ గారికి. చూడురే ఇట్లా 8 ఐస్ అంటే, లేదు టోటల్ 10 ఐస్ ఉన్నాయి, మీ ఓన్ ఐస్ క్యాలిక్యులేట్ చేసుకోరా, లెక్క తప్పిరు మీరు అన్నాడు. అనగానే ఓ అంటాను. ఆ తర్వాత అక్క అనద్దు, గారు అనద్దు, హరితేజ అని పిలవండి అని చెప్పింది.
ఏంటి విశేషాలు సరే ఏంటి విశేషాలు అని చెప్పి ఈమె అడిగితే మీరే చెప్పాలి, బయట నుంచి వచ్చింది మీరే కాబట్టి మీకే విశేషాలు తెలితే మాకు చెప్పండి అని చెప్పి ప్రేరణ కౌంటర్ వేసిన అయిపోయింది అక్కడికి. ఆ తర్వాత నెక్స్ట్ టేస్టీ తేజ వచ్చిండు. టేస్టీ తేజ బా నెక్స్ట్ లెవెల్ ఏవి అబ్బా, ఫుల్ ఫన్. అప్పుడు కూడా ఏవి అసలు ఎవరి ఏవీలు కూడా ఇంత అందంగా డిజైన్ చేయరేమో, టేస్టీ తేజ ఏవీ డిజైన్ చేసినట్టు అనిపించింది. లాస్ట్ టైం కూడా ఫుల్ ఆన్ వేరియేషన్స్, ఈసారి కూడా ఫుల్ ఆన్ వేరియేషన్స్. దగ్గరుండి రాయించుకుంటాడు టేస్టీ తేజ తెలుసా. ఇతను కంప్లీట్గా ఇతను పెన్ పేపర్ పెట్టి రాస్తాడు అండ్ వేరే రైటర్ తోటి రాయించుకుంటాడు. అంటే ఐ మీన్ బిగ్ బాస్కి సంబంధించిన రైటర్ ఉంటారు, అతను రాయించుకుని డిజైన్ చేసుకున్నాడు. చూడరు ఏవి ఎంత మంచిగా. సందీపు, అమర్దీపు, నవదీపు అనుకుంటూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఆరిపోతుంటే ఈసారి వచ్చే దీపం ఆరిపోయే దీపం కాకూడదు, ఆర్పేసే దీపం కావాలి అని చెప్పి ఆ దీపంని పెట్టి అక్కడ మళ్ళీ కామెడీ చేసి రోలెక్స్ లాగా ఇట్లా కత్తి పట్టి కొడుతున్నట్టు చేసి బ్లడ్ వచ్చినట్టుగా అది కామెడీ చేసి అట్లా కప్పు ముఖ్యం మిగిలిన వాళ్ళ అమ్మని కూడా ఇన్వాల్వ్ చేసిండు. చూసారా, వాళ్ళ అమ్మని కూడా చూపించుకునే ప్రయత్నం చేసిండు. అది తెలివి, అసలు మామూలు తెలివికాలోడు కాదా. గొర్రెలేక పోతలే, బాగా ప్లాన్డ్గా చాలా నీట్గా చూడరి. ఎంత సింపుల్గా వాళ్ళ అమ్మని ఏవిలో పట్టేసిండు కదా. వాళ్ళ అమ్మ తిలకం దిద్దుతుంటే కప్పు ముఖ్యం మిగులు అని చెప్పడం. ఆ తర్వాత ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇక్కడ బిజినెస్ ప్రమోషన్ కూడా చేసుకున్నాడు. చూసిరా ఎంత తెలివి కలడబ్బా. ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసిన చాయ్, మన ఓన్ టీ ఫ్రాంచైజీలు స్టార్ట్ చేసినామని, 20కి పైగా ఫ్రాంచైజీలు పోయినాయని, 20కి పైగా రెస్టారెంట్ ఓపెనింగ్లకు పోయినా అని చెప్పి ఇవన్నీ కూడా నాగార్జున గారి దగ్గర పోయిన తర్వాత కూడా బిగ్ బాస్ వాళ్ళ తర్వాత బయటకు వచ్చినాక నాకు ఆఫర్లు వచ్చినాయి, యూట్యూబ్ వీడియోలు వచ్చినాయి, రెస్టారెంట్లకు పోయి వీడియోలు చేస్తున్నట్టు రెస్టారెంట్లు ఓపెన్ చేయించారు అని. అండ్ టీ ఫ్రాంచైజీలు 20 పెట్టినా అంటే 20 పెట్టిన వావ్ కంగ్రాచులేషన్ అని ఎన్ని చెప్తే చూసిరా. చూసే ఆడియన్స్కి ఆహా టేస్టీ తేజని మనం రెస్టారెంట్ ఓపెన్ చేసేటప్పుడు పిలవచ్చు వస్తాడా అనేది ఈవెంట్లు కూడా మాట్లాడేసుకున్నాడు. ఈవెంట్ల గురించి కూడా ప్రమోషన్ అయిపోయింది. రెండోది టీ ఫ్రాంచైజీలు ఇస్తున్నాడు అని చెప్పి కూడా ప్రమోషన్ చేసుకుని 20 పెట్టిండంటే కనీసం 10 సక్సెస్ అయితే కదా 20 దాకా పోయేది అని అనుకుంటారు. తెలివి కల్లోడే, మామూలు తెలివి కల్లోడు కాదు. సరే మనం కూడా కొంచెం తెలివి యూజ్ చేసుకుందాం. ఇలాంటి సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన స్వాతి పికిల్స్ గురించి. హోమ్ మేడ్, ప్యూర్లీ హోమ్ మేడ్. స్వాతి తనే వంట చేస్తుంది, తనే మొత్తం చేస్తుంది. ఇక్కడ ఏది కూడా మేము పెద్ద సైజ్ బిజినెస్ కాదు, ముందే ప్రిపేర్ చేసుకొని ముందే స్టాక్ తెచ్చుకొని పెట్టుకునేది కాదు. చాలా సింపుల్గా మేము మా ఇంట్లో తయారు చేస్తున్నాం, ప్రేమతో. మా ఇంటి నుండి మీ ఇంటికి ఎటువంటి పికిల్స్ అయినా, అంటే ఇప్పుడైతే వెజ్లో మష్రూమ్ ఒకటే ఉంది, నాన్ వెజ్లో అయితే చికెన్, మటన్, ప్రాన్స్ అండ్ గోంగూర మటన్, గోంగూర చికెన్, గోంగూర ప్రాన్స్ ఉన్నాయి. అంతా హోమ్ మేడే, మేము ఇంట్లో తయారు చేస్తాము. నేను స్వాతి కలిసి ప్రిపేర్ చేస్తాం. కావాలంటే మీరు ఆర్డర్ చేసుకుంటుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. www.swatipikils.comలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే నెంబర్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతా, ఆ నెంబర్ త్రూ కూడా మీరు వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా. చాలా టేస్టీగా ఉంటాయి. అవిసె గింజల కారపొడి అయితే హాట్ కేక్ లాగా అమ్ముడుపోతే మందాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీకైనా, దోశకైనా, అన్నానికైనా కానీ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే మాత్రం అమృతమే, ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ స్వీట్స్ కూడా ఉన్నాయి. డ్రై ఫ్రూట్ లడ్డు స్వాతి తన చేతితోటే చేస్తుంది. ఏదైనా కూడా హోమ్ మేడ్, కంప్లీట్లీ హోమ్ మేడ్. మేము పెద్ద ఎత్తున దుకాణం కాదు మాది, చాలా సింపుల్గా హోమ్ మేడ్, హోమ్ ఫుడ్ ఇంట్లో తయారు చేసి పంపిస్తాం, అంతే. దట్స్ ఇట్. లేదా మేము చాలా లోటు బడ్జెట్ బ్యాచ్ కాబట్టి మేము చిన్నగా స్టార్ట్ చేసుకుంటాం. మాకు అంతా కలిసి బిల్డప్లు లేవు, ఎక్కువ సినిమా లేదు. ఓకే, యా, యాజ్ లైక్ యువర్ బ్రదర్, యాజ్ లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్ మేము మా ఇంట్లో చేసి మీకు పంపుతాం. మీకు ఓపిక ఉందో, ఓపిక లేక చేసుకోలేకనో, జాబ్ వల్లనో చేయలేకపోతుంటే, హాస్టల్లో ఉండి మీరు వండుకునే సిచ్యువేషన్ లేకుండా ఉంటే మన దగ్గర ఆర్డర్ చేసుకోరు. ఇంట్లోకి వెళ్ళి మీ ఇంటికి వచ్చినట్టే, అంతే. ఇంట్లో నుంచి మీ హాస్టల్లోకి వచ్చినట్టే, మీ జాబ్ ప్లేస్లోకి వచ్చినట్టే, అంతే. మన ఇంట్లో తయారు చేసి పంపిస్తాం. మీ సొంత వాళ్ళు తయారు చేసినట్టు ఉంటుంది, అంతే. రైట్. నెక్స్ట్ టేస్టీ తేజ అదరగొట్టిండు. అదంతా ఏవి అంతా సూపర్గా అనిపించింది. అండ్ చాలా తెలివిగా తన ప్రమోషన్ చేసిన శోభా శెట్టాక వీడియో వచ్చిందయ్యా మనది ఒక్కసారి. టేస్టీ తేజ ఒక్కడే అబ్బా, విలన్ గ్యాంగ్లో ఉన్న, హీరో గ్యాంగ్లో ఉన్న, ఈ రెండు గ్యాంగ్లకు సంబంధం లేకుండా ఉంటాడు. అండ్ విలన్ గ్యాంగ్లో తనకు ఫ్రెండ్స్ ఉంటారు, హీరో గ్యాంగ్లో తనకు ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఆ సీజన్లో కట్ చేస్తే ఇటు అటు ఫ్రెండ్లీగా ఉంటూ ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ బయట కూడా ఇద్దరిని కలుపుతూ ఉండడం తీసుకుపోతుంది ఓన్లీ టేస్టీ తేజ మాత్రమే. దట్స్ అ గ్రేట్నెస్ ఆఫ్ టేస్టీ తేజ. అమ్మో అందట్లో నాలుకే ఆయన. ఓకే, శోభా శెట్టి ఈ వీడియో వచ్చింది. 2 months నువ్వు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాను రా నేను. అరే సెకండ్ ఛాన్స్ వచ్చింది, బాగా పర్ఫామ్ చేయాలి రాత్రి అని చెప్పేసింది. అండ్ బిర్యానీ లోపలికి పట్టుకొని పోవాలని చెప్తే సరే సార్ అని చెప్పిండు. ఎవరి కోసం అనంటే యష్మి పాప అంటాడు. స్టార్ట్ చేసిన అప్పుడే అందరి కోసం బిర్యానీ. ఆయన ఇక్కడ చూడాలి, మీరు గమనించి పై చేసిరో లేదో నాకు పర్సనల్గా తెలుసుకోవాలి చెప్తున్నా. టేస్టీ తేజ విష్ణుప్రియని విష్ణుప్రియ గారు, విష్ణుప్రియ మేడం అని పిలుస్తున్నారు. ఎందుకో తెలుసా, స్టార్టింగ్లో పిలుస్తారు, అర్థం మెల్ల కలిపేస్తారు పులిహోర. కానీ ఎంతైనా విష్ణుప్రియ గారు అంటే ఎందుకంటే విష్ణుప్రియ మేము జబర్దస్త్ చేస్తున్న టైంలో పోరాకి యాంకర్గా చేసేది కాబట్టి సుధీర్ అన్న అండ్ విష్ణుప్రియ గారు అని పిలిచేది అన్నట్టు. మేము అందరం కూడా అట్నే పిలిచేది. విష్ణుప్రియ గారు, శ్రీమికు గారు,
అనసూయ గారు, రష్మి గారు ఇట్లా మేము పిలిచేది. అంటే మాకంటే కొంచెం హయ్యర్ పొజిషన్ అన్నట్టు కదా, మేము కమెడియన్స్, వాళ్ళు యాంకర్స్, పెద్ద పొజిషన్ కాబట్టి మేము అట్టే పిలిచేది. జెంట్స్ అయితే అన్న పిలుస్తారు, రవన్న, ప్రదీప్ అన్న ఇట్లా పిలిచేది. కాబట్టి ఆ ర్యాప్ అట్నే ఉండేసరికి మనోడు టక్కన మిగతా వాళ్ళు యష్మి పాప అన్నట్టు, ప్రేరణ పాప అన్నట్టు అనలేడు. ఎందుకంటే విష్ణుప్రియ గారిని మేము ఒక వర్క్ స్పేస్లో మాకంటే హయ్యర్ పొజిషన్లో చూసినాం కాబట్టి విష్ణుప్రియ మేడం, విష్ణుప్రియ గారు అని పిలిచిండు. ఆ తర్వాత మెల్ల కల్పిస్తలే, అమ్మో తెలుకలడు. అందరి కోసం బిర్యానీ అయిపోయింది. ఎవరు సుత్తి ఎవరు కత్తి అనే పాయింట్కి వస్తే మెగా చీఫ్ నబీల్ ఆ పాయింట్ చెప్పిండు, నబీల్ గురించి చెప్పిండు, అయిపోయింది. ఆ తర్వాత శ్రీ విష్ణు గారు అండ్ మన వాళ్ళ సినిమా హీరోయిన్ వాళ్ళందరూ వచ్చారు. లోపలికి పోయి ఒక గేమ్ ఆడిస్తారు, అంటే సినిమా గురించి ప్రమోషన్ చేస్తారు, సినిమా ఎట్లుంది అది అని. ఆ తర్వాత హీరోయిన్ రీతు వర్మ వచ్చింది కదా, లోపలికి పోయారు. స్వాగ్ టీం పోయి ఓజీకి రాయల్కి గేమ్ పెడితే తేజ, హరితేజ వీళ్ళిద్దరిది ఒక బ్యాచ్ అండ్ ఆపోజిట్లో వీళ్ళు కాంపిటీటర్ని సెలెక్ట్ చేసుకున్నారు. కాంపిటీటర్స్ వచ్చేసి ఎవరబ్బా, వాళ్ళ ఆపోజిట్లో ఎవరబ్బా ఆడింది, నాగమణికంట సీత అనుకుంటారు, అంతేనా? సీతేనా? విష్ణుప్రియ నాగమణికంట విష్ణు వీళ్ళిద్దరు ఆడారు. అయితే వీళ్ళిద్దరికంటే వాళ్ళిద్దరు బాగా చేశారు. లిటరల్లీ చెప్పాలంటే ఒక్క నిమిషం 20 lakhs ప్రైజ్ మనీ. సరే పోన్లే, ఎవరో ఆడారు. మొత్తానికి అయితే తేజ, హరితేజ వీళ్ళే గెలిచారు. నాగమణికంట కూడా ఒక్కడి ఓకే. ఇది కాదు, నాగమణికంట సీత ఆడింది ఎక్కడంటే మెహబూబ్ దిల్సే తోటి కదా. సరే, ఇక్కడ టేస్టీ తేజ, హరితేజ వీళ్ళిద్దరు గేమ్ గెలిచిన తర్వాత వీళ్ళకి 20 లక్షల ప్రైజ్ మనీకి సంబంధించిన సూట్ కేసు వచ్చింది. సో టోటల్గా ప్రైజ్ మనీ 38 లక్షలు అయిపోయింది. వీళ్ళతో పాటుగా నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఆడినట్టున్నారు. నేను కొంచెం ఆ గేమ్ తీసాక రాయలేదు, యాక్చువల్లీ గుర్తొస్తలేదు నాకు ఎందుకో ఈ ఫ్లోలో, చాలాసేపు అయిపోయింది కదా లెంత్. అయితే ఓకే, అయితే ఇక ఇంట్లోకి వెళ్ళండి అనగానే వీళ్ళు ఇంట్లోకి పోయారు, అయిపోయింది. కంగ్రాచులేషన్స్ అక్కడ చెప్పేసిండు. బిగ్ బాస్ వచ్చేసి ధన్యవాదాలు అని చెప్పి శ్రీ విష్ణు వాళ్ళకి చెప్పేసి అయిపోయింది. ఆ తర్వాత అందరికి శ్రీ విష్ణు గారు అండ్ టేస్టీ తేజ రీసెంట్ టైమ్స్లో మనకి ఆ యూట్యూబ్లో మన టేస్టీ తేజ ఛానల్లో ఈ స్వాగ్ సంబంధించిన ప్రమోషన్ చేశారు కాబట్టి అంత క్లోజ్నెస్ ఉంది. చూసారా, శ్రీ విష్ణు గారికి అండ్ టేస్టీ తేజకి ఆ క్లోజ్నెస్ ఉంది. అందుకే కామెడీ చేశారు అన్నాడు మొత్తంగా. అరే అది వాళ్ళకి రా చెప్పేది, టేస్టీ అరే తేజ ఓరే రే అనుకుని ఇట్లాంటి మాట్లాడాను అనమాట. సో అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ నైని పవన్ వచ్చింది. స్వింగ్ జరా మ్యూజిక్తో స్టార్ట్ అయ్యి దవుది వాదిరే 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 ఆ పాటకి డాన్స్ చేసింది. ఆఫ్కోర్స్ మంచి డాన్సర్, బాగా చేసింది. అండ్ నైని మిస్ అవుతున్నా, బాగుంది సార్, వెరీ హ్యాపీ సార్, మళ్ళీ ఛాన్స్ వస్తుంది అనుకోలేదు, సూపర్ సార్ అని చెప్తే నాగార్జున గారు ఉండి చూస్తున్నావు కదా ఈ సీజన్లో కత్తి ఎవరు సుత్తి ఎవరు అంటే, సార్ కత్తి నబిల్ సార్, సుత్తి మణికంఠ సీత సార్. ఎందుకంటే తనే నామినేట్ చేస్తే తనే ఏడుస్తుంది సార్, ఏడుస్తుంది సార్, ప్రతిసారి ఏడుస్తుంది అని చెప్పింది. అమ్మాయి ధైర్యంగా మణికంఠ పేరు చెప్పగలిగేటోళ్ళు వాళ్ళు వచ్చారు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఇదే నెగిటివ్ అవుతుంది పాపం. నైని పవన్కి లాస్ట్ టైం కూడా కరెక్ట్గా గేమ్ అర్థం కాక టార్గెటెడ్ లాగా మాట్లాడినట్టు అయిపోయి తనకే నెగిటివ్ అయింది. అఫ్కోర్స్ అప్పుడు టేస్టీ తేజ నైని పవన్ నామినేట్ చేసింది, గుర్తుందా మీకు? ఓకే. ఆ తర్వాత సో ఎగ్జైటెడ్, సెకండ్ ఛాన్స్ వస్తుందని నేను అనుకోలేదు సార్, వచ్చింది, హ్యాపీ సార్. అండ్ నేను ఒక వారం ఉంటే సార్ నాకు ఎంత ప్రేమ వచ్చిందంటే జనాల నుంచి, అంటే విపరీతంగా వచ్చింది నిజంగా. అసలు బిగ్ బాస్ త్రూ నైని పవన్కి వచ్చిన పేరు ఎవరికి రాలేదు సీజన్, అంత రేంజ్లో వచ్చింది 1 weekకి. అండ్ ఇక నాగార్జున గారు పండు అని చెప్పంగానే పండు సార్ నాకు అసలు నిన్నే పెళ్ళెడతా సినిమా టైంలో మా పేరెంట్స్ నాకు ఆ పేరు పెట్టారు సార్, చాలా హ్యాపీ సార్ పండు అన్నందుకు అని చెప్పి అన్నది. వెరీ నైస్. నాకు కూడా ఈ పండు అనేది నిన్న పెళ్ళెడతా సీన్ అంటే భలే ఇష్టం. పండు సీను, పండు సీను, పండు చెప్పు పండు, ఏమైంది పండు? నువ్వు రావనుకుని నేను రాననుకొని, నువ్వు రావనుకుని నేను రాననుకొని, నువ్వు రావనుకుని నేను రాననుకుని ఏం చేసావు చెప్పు పండు. మందు తాగేసాను సీను, అది భలే ఉంటుంది ఆ సీనే, హైలైట్ అబ్బా. ఆ తర్వాత అక్కడ శివాజీ అన్న క్లిప్ ప్లే అయింది కదా, అంటే నెక్స్ట్ లెవెల్ అబ్బా. పావని మంచి ప్లేయర్, మా అందరికీ బాధ అనిపించింది ఎలిమినేట్ అయినప్పుడు. కానీ సో లక్కీ, నువ్వు సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఒక్కటి గుర్తుపెట్టుకో, గేమ్లో గెలిస్తే నువ్వు మాత్రమే గెలుస్తావు, కానీ ప్రేక్షకుల హృదయాలు గెలవాలంటే ఫేర్గా ఆడి గెలవాలి. విన్ అయిన దానికంటే నువ్వు ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయ్యేదే, నువ్వు ఎక్కువగా ఫేర్ గేమ్ ఆడితే అదే బెస్ట్ థింగ్ అవుతుంది. అది నా అభిప్రాయం. ఫేర్ గేమ్ ఈజ్ ఇంపార్టెంట్ అనగానే లవ్ యూ డాడీ సార్, బిగ్ బాస్ నాకు ఏం ఇవ్వలేదు సార్, నాకు డాడీని ఇచ్చింది సార్, అసలు చాలా మంచి పేరుని ఇచ్చింది సార్, హ్యాపీ సార్, 1 weekలో అయినా కానీ అంత లవ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు అని అనగానే ఇంకా నాగార్జున గారు ఉండి ఒక్కొక్కరికి ఒక పాట డెడికేట్ చేయమని నబీల్ కోసం విడారడు గబుల్లెట్ విడైర్యం వేసిరండా కెట్ అని చెప్పి పాడింది. ఆ తర్వాత పృథ్వీ గురించి పాడమనంటే వచ్చిండే మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే అని చెప్పి అనగానే నాగార్జున గారు నవ్వారు.
అంటే నీకు నిఖిల్కి ఏదైనా డెడికేట్ చేయాలంటే 6 అడుగులు ఉంటాడా 7 అడుగులు వేస్తాడా అని చెప్పి పాడింది. ఏంటమ్మా అందరికి 6 అడుగులేనా అంటే సార్ అంతే సార్ అందరూ 6 అడుగులు అంటే చాలా హైట్ ఉన్నారు కదా సార్ అని చెప్పింది. గుడ్ లక్ పండు అని చెప్పి పంపించింది లోపలికి. అయ్యో ఇక్కడ గమ్మత్ పడిందయ్యా ఎందుకు వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే విష్ణుని కూర్చొని వాడే యశ్మిని నిలబడని వాడే అని పడుతుంది. వెరీ నైస్ పేరడేయం నాయని నాయని. ఓకే నైని లోపలికి పోయింది. నైని లోపలికి పోగానే విష్ణు ఎవరో అనుకున్నాను నువ్వా అని చెప్పి అన్నది. ఆ తర్వాత ఇక్కడ ఒక పాయింట్ బాగా అనిపించింది అందుకే రాసుకున్నాను. అది ఏంటంటే నైనికి ఒక టాటూ ఉంది. ఆ టాటూ ఏంటంటే నైని పేరే ఉంది అన్నట్టు. ఏంటి నీ టాటూ నీ దగ్గర ఉందా అంటే టక్కున నైని ఏమన్నా తెలుసా, మనల్ని మనం ప్రేమించుకునే గుణం లేకపోతే వేరే వాళ్ళని ప్రేమించే అధికారం లేదు అన్నది. మళ్ళీ చెప్పిందబ్బా డైలాగ్ అనిపించింది. బాగుంది, వినడానికి సౌండింగ్ బాగుంది. కానీ మనల్ని మనం అంత విపరీతంగా ప్రేమిస్తే కూడా ప్రాబ్లమే కదా. అఫ్కోర్స్ మన సెల్ఫ్ లవ్ ఉండాలి. కానీ అండ్ టేస్టీ తేజ పక్క నుండి ఎంబటే అందుకుంటాడు అబ్బాయి. ఇటువంటి అన్నిటికీ గమ్మత్ అందుకుంటాడు. ఏమంటాడు చూడు, నాకు ఆ గుణం చాలా ఉంది అందుకే నేను ఎవరినన్నా ప్రేమించవచ్చు అన్నాడు. నాకు ఆ పాప నాకు ఆ గుణం చాలా ఉంది పాప అంటే నేను ఎవరినన్నా ప్రేమించవచ్చు అన్నమాట అంటాడు. ఆ తర్వాత మెహబూబ్ దిల్చే వచ్చిండే దుమ్ము లేపే ఎగిరి ఆ పాటకు డాన్స్ చేసిండు, బాగా చేస్తాడు. నాకు అనిపించింది మెహబూబ్ దిల్చేది చూడగానే ఇక్కడ రాసుకున్న ఆట రంజు మీద ఉండబోతుంది. ఎందుకంటే మంచి ప్లేయర్ కదా, టాస్క్లలో పర్ఫార్మరు. ఇప్పుడు నీకు ఎవరు పోటీ అనుకుంటున్నావు అని నాగార్జున గారు అడిగితే నబీలా అని అన్నాడు. కత్తి ఎవరంటే నబీలా అనిపిస్తుంది సార్, ఫ్రంట్ ఫుట్లో ఆడుతున్నాడు కదా నాకు నచ్చింది అన్నాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే మెహబూబ్ దిల్చే షోయల్కి మంచి ఫ్రెండ్. షోయల్ మెహబూబ్ దిల్చే గురించి మాట్లాడిండు, మెహబూబ్ దిల్చే వచ్చి నబీల్ గురించి మాట్లాడిండు. ఇక్కడ వీళ్ళంతా కూడా టాస్క్ పర్ఫార్మర్స్, అట్ ద సేమ్ టైం మంచి జెన్యూన్ ప్లేయర్స్. సో నబీల్ గురించి పొగిడిండు. ఆ తర్వాత షోయల్ వీడియో వేసిరు, వీడు మంచి దోస్తు, కప్పు గెలుచుకొని రావాలి, కూల్గా ఉండు, బాగా ఆడు, కోపం తగ్గించుకో, కోపం రానివ్వకుండా చూసుకో, నాలాగా కూల్గా ఉండు, ఇవన్నీ చెప్పిండబ్బా. చెప్పంగానే ఎవడు సార్ కోపం గురించి మాట్లాడుతుండు అని చెప్పి ఇక్కడ మెహబూబ్ దిల్చే అన్నాడు. అనగానే అదే కదా షోయల్ కోపం గురించి మాట్లాడుతాడు నరాలు వస్తాయిలా అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత టేస్టీ తేజ లోపలికి పోగానే టేస్టీ తేజ అని అవాయిడ్ సరే అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జనకైతే కనుక టీం వాళ్ళు వచ్చారు. అదే సుహాస్ వచ్చి లోపలికి పోయి గేమ్ ఆడిచ్చిండ్రు. సుహాసు, దిల్ రాజు గారు అండ్ సుహాస్తో పాటు వాళ్ళ హీరోయిన్ అండ్ ఆయన వాళ్ళ డైరెక్టర్ సంథింగ్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ టీం అంతా వచ్చింది. అయితే లోపలికి హీరోయిన్ పేరు అదే సుహాస్తో పాటు ఆమె హీరోయిన్ పోయింది. ఆ తర్వాత అక్కడ లోపల గేమ్ పెట్టారు. గేమ్లో సీత, మణికంఠ అండ్ నైని, పావని, మెహబూబ్ దిల్చే నలుగురు ఆడారు. ఇందులో సీత, మణికంఠ బాగా ఆడారు, లిటరల్లీ బాగా ఆడారు. అండ్ మణికంఠ ఈక్వల్స్ టు సేమ్ మెహబూబ్ దిల్చే ఏ స్పీడ్ తోటి అయితే తీస్తుండో అది తీసిండు. కానీ లక్ ఫేవర్ చేయలేదు అనిపించింది నాకు. ఎందుకంటే బాల్స్ వేస్తున్నప్పుడు సీతకి అటు పోయిన బాల్ టక్కున అటు కొట్టు ఇటు మళ్ళీ పోయి డబ్బల పడుతుంది. అట్లా వీళ్ళకి పడలేదు. వీళ్ళు 10 వేసారు, వాళ్ళు 11 వేసారు. ఓవరాల్గా అయితే నాగమణికంఠ అండ్ సీత గెలిచారు. కంగ్రాచులేషన్స్. హైలైట్ ఏంటంటే మొత్తం సీతతో ఆడించారు. ఎందుకంటే సీత చక్కగా ఆడదన్న ఫీలింగ్ వీళ్ళకి గట్టి ఉందా కొత్తగా పోయిన వాళ్ళకి. అన్నిటికీ సీతారా విష్ణుప్రియదా అంటారు. వీళ్ళైతే ఓడిపోతారు కదన్న వాళ్ళ ఉద్దేశం అన్నట్టు. మనీ మెహబూబ్ దిల్చే అయిపోయింది. ఓకే సుహాస్ ఇక ఆపేద్దాం. ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ టేస్టీ తేజ ఇక్కడ నుంచి సుహాస్ అని చూసుకుంటే ఆయన ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్కి కామెడీ డైలాగులు ఎత్తంటే నాకైతే నవ్వొచ్చింది. ఆ తర్వాత రోహిణి ఏవి చూపించారు. రోహిణి వైజాగ్లో పుట్టాను, విజయవాడలో పెరిగాను, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను, 2013లో బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారా అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బిగ్ బాస్కి వచ్చిన తర్వాత స్టైల్ మారింది, నా నడక మారింది, నా రూట్ మారింది, నా ఆట అని పాట పాడింది. అండ్ ఏవి మంచిగా ఉంది. అవకాశాలు వచ్చినప్పుడు అల్లుకుంటూ పోవాలే కానీ ఎందుకు అడుక్కుంటూ పోకూడదు అని చెప్పి అడిగింది. ఐ బిలీవ్ ఇన్ సెకండ్ ఛాన్సెస్. చూస్తారుగా ఈ రౌడీ రోహిణి ఆడించే ఆట అని చెప్పింది. అక్కడికి బాగుంది, ఏవి కూడా బాగుంది ఫన్నీగా. ఆ తర్వాత ఆన్ స్టేజ్కి వచ్చిన తర్వాత జర్నీ అప్పుడు ఫినిష్ అవ్వలేదు సార్. 3 అంటే సీజన్ 3 కదా, 3 కదా, దానికి ఇటొక 3 వేస్తే 8 అవుతుంది సార్. ఇక్కడ ఫినిష్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ నేను ఆడతాను సార్. అట్లనే మీ బ్రదర్స్ ఎట్టున్నారో చెప్పలేదు నాకు అంటది. ఎవరు అంటే అదే సార్ అఖిల్, అట్నే నాగ చైతన్య, మీ బ్రదర్స్ ఎట్టున్నారు బాగున్నాడు సార్. మా బ్రదర్స్ బాగున్నారమ్మా అని చెప్పి ఆయన అంటారు. లేచిపోదామన్న మనగాడా రా అంటుంది. అది ఎంబటే నా కోసం మగవాడే వస్తలేడు, మనగాడి ఇడికి వస్తలేదు మళ్ళీ అంటుంది. ఎంబటే అసలు సెల్ఫ్గా అంటే ఇది ఒక రకమైన కామెడీ అబ్బా. మనని మనం అంటే అవతలని కించపరిచి కామెడీ చేయడం ఒక స్టైల్ అయితే, మనం డౌన్ చేసుకుని కామెడీ చేయడం ఒక రకం. ఈ కామెడీకి లాజిక్ ఎత్తకద్దు, ఇట్లా సెల్ఫ్గా డిస్క్రిమినేట్ చేసుకుంటూ తక్కువ చేసుకుంటున్నారని ఫీల్ కావద్దు. ఎందుకంటే ఇది కామెడీ. ఏదో చేస్తేనే నవ్వుతారు, ఉత్తగా నవ్వరు. జంధ్యాల గారి జోకులకి ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తేనే నవ్వుతారు. విగరస్గా వింత చేస్తేనే నవ్వుతారు. ఆ జోకులకి నవ్వుతారు అనుకోరి, ఈ జోకులకు కూడా నవ్వుతారు అన్నట్టు. ఓకే అయితే ఇక్కడ ఇంకేమంటది, మిమ్మల్ని చూస్తుంటే గుండెల్లో గిత్తలు పరిగెడుతున్నాయి సార్,
కుమ్మేస్తున్నాయి సార్, కానీ ఆ 2 గిత్తెలు అంటే ఇక్కడ 3వ గిత్తె, 3 గిత్తెలు మీరేం చేసుకుంటారని చెప్పి వదిలేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత ఆర్ యూ రెడీ అయిపోయింది, లోపలికి పోయి నాగార్జున గారు ఆర్ యూ రెడీ లోపలికి వెళ్తావా అని చెప్పి, కత్తి ఎవరు సుత్తి ఎవరు అంటే కత్తి ప్రేరణ సార్, గివప్ అయ్యేది ఖతర్నాక్ ఆడుతుంది, సుత్తి ఎవరు అంటే యష్మి సార్ అని చెప్పింది. మొన్న యష్మి ఏంటంటే ప్రేరణ సంచలక చేసినప్పుడు చాలా బాగా చేస్తే ఎందుకు నువ్వు పృథ్వీని గెలిపించలేదని చెప్పి రివర్స్లో ఓ కథలు చేసింది, ఏడ్చింది, డ్రామా చేసింది కదా, అక్కడ బాగా నెగిటివ్ అయిందబ్బా. ఏమన్నా అనుకో, నాగమణి గంట విషయంలో ఎంత నెగిటివ్ అయిందో నాకు తెలియదు, కానీ మొన్న అయితే న్యాయం సైడ్ ఉన్న వాళ్ళని కూడా అన్యాయం సైడ్ ఉండవా అని చెప్పి లొల్లి పెడితే మాత్రం అక్కడ నెగిటివ్ బాగింది. ఇక లోపలికి పోయి ఇక ఫినిష్ ఏమంటుంది, 6వ తారీఖు నేను లోపలికి వెళ్తున్నా, 7వ తారీఖు నేను నా గురించి వాళ్ళకి భయం అంటే ఏంటో తెలుస్తుంది, 8వ తారీఖు వాళ్ళు ఫినిష్ అంటుంది. ఆయన ఫినిషా వాళ్ళను అడుగుతున్నారు, అయిపోయింది. ఆ తర్వాత శివజ్యోతి వీడియో క్లిప్ ప్లే చేసి చూపించారు, ఓకే ఫైన్. కానీ ఇక్కడ ప్లే చేసి చూపించిన దానిలో ఒక లాజిక్ చూసారా, ఆ రోజు నువ్వు నేను గుసగుసలు ఆడితేనే నువ్వు నామినేట్ అయినావు, నా వల్ల నువ్వు నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయిపోయినావు, సారీ అని చెప్తుంది. దట్స్ ద థింగ్ అప్పుడు హ్యాపెనింగ్. అనవసరంగా నామినేషన్ అయ్యి అనవసరంగా ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ ఎవరంటే రోహిణి. హౌస్లో ఎంటర్టైన్మెంట్ తక్కువైంది కాబట్టి నేను పిలుస్తున్నారు, బాగా పోయి ఎంటర్టైన్ చేయన్నారు, అండ్ ఐఎమ్ నాట్ ఎ వైల్డ్ కార్డ్. లోపలికి పోయిన తర్వాత ప్రాంక్ చేయమని నాగార్జున గారు చెప్తే పోయి ఎంబటే ప్రాంక్ స్టార్ట్ చేసింది, మస్తు అనిపించింది అబ్బా. లోపల నన్ను ముట్టుకుంటే నామినేట్ అవుతారు, నన్ను ముట్టుకోవద్దు అని అనగానే ఫస్ట్ నాగమణికి అంటారు, ఒకటి వెనక్కి పోగా నవీలు ఉండి బాత్రూమ్లో దాక్కుపోరని అంటాడు. ఆ తర్వాత ఎవరు వచ్చిరా, ఎవరికి వచ్చి రేష్మే ఎవరు వచ్చారు, టక్కన ఉరికొచ్చి నన్ను ముట్టుకుంటే నామినేట్ అవుతామని అటు దూరం పోతుంది, ఒక నిఖిల్ మాత్రం ముట్టుకోవడానికి ధైర్యం చేసిండు, చాలు ప్రాంక్ ల్యాప్ అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత యష్మి ఉండి సేమ్ ఇయర్ రింగ్స్ అని అంటే ఏమంటుంది సార్, సేమ్ పించరా అని అంటుంది యష్మి. అనగానే ఏం చేయమంటారా ఇప్పుడు, రోహిణి దగ్గర వచ్చి ఏం చేయమంటారా ఇప్పుడు, సేమ్ అయితే ఏం చేయమంటారు చెప్పండి. ఆ తర్వాత ప్రతిసారి నాగమణి కంటే ప్రతిసారి నేనేనా అంటే నిన్ను ఎవరేమన్నారా, నేను ముట్టుకున్నా, నేను ప్రచారం ఏంటి, నువ్వు ఏమంటారు, నేను చూసినా అంతే, నువ్వు పెద్ద అన్నగాడి మరి అన్నీ నిన్నే ముట్టుకుంటా నేను వచ్చాను అంటుంది. అబ్బాయిలు టచ్ చేస్తే బాగుంటుంది చెప్తున్నా, సరే టచ్ చేస్తే మాత్రం నేను ఏం చేస్తాను మరి టచ్ చేస్తే నేను ఏం చేస్తాను నాకే తెలియదు అని అంటుంది. టేస్టీ తేజ ఏం చేస్తావు అంటే నేను అబ్బాయిలు అన్నా, నిన్ను అనలేదు అంటుంది. ఫస్ట్ ఫన్ జనరేట్ చేసింది అబ్బా ఆ టైంలో, అంత స్పాట్. అండ్ ఇక్కడ ఫన్ జనరేట్ చేయాలి ఎవరు, టేస్టీ తేజ ఫన్ జనరేట్ చేయాలి, అవినాష్ ఫన్ జనరేట్ చేయాలి, అండ్ మన వీళ్ళు రోహిణి ఫన్ జనరేట్ చేయాలి. కానీ న్యాచురల్గా ఫన్ పుట్టాలంటే ఆటోమేటిక్గా కంటెస్టెంట్ చూస్తూనే రావాలంటే ఎంబటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ ఉంటాడు అశ్వత్థామ 3.0. వెల్కమ్. గౌతమ్ కృష్ణ వచ్చిండే. గౌతమ్ కృష్ణ చూడగానే ఎంబటే నాకు నవ్వు వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు మామ, నిజంగా చెప్తాను, ఘోరంగా నవ్వు వచ్చింది. ఎంబటే సీక్రెట్ రూమ్ చేసి క్లిప్ పాటలో డ్యాన్స్ చేస్తుంటే, సోలో సాంగ్ సంథింగ్ ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తుంటే ఎంబటే సీక్రెట్ రూమ్ క్లిప్ వేసారు. ఆ తర్వాత కొద్దిగా ముందుకు పోగానే అండ్ అశ్వత్థామ ఇస్ బ్యాక్ అనే క్లిప్ వేసారు, అశ్వత్థామ 2.0 అనే క్లిప్ వేసారు. ఏంది కామెడీ చేస్తురా మీరు, నిజంగానే సీరియస్గా కామెడీ చేస్తురా బిగ్ బాస్ టీమ్ అయితే. ఆన్సర్కి రాగా అశ్వత్థామ 2.0 ఎట్లనో అని చెప్పి నాగార్జున గారు అన్నారు. అనగానే లేదు సార్ నేను సోలో బాయ్ లెక్క వచ్చినా, ఎందుకంటే సినిమా రిలీజ్ అవుతుంది సార్, సోలో బాయ్ లెక్క వస్తున్నా అనగానే నీ కాంపిటీటర్ ఎవరు అనుకుంటున్నావు అని చెప్పి నాగార్జున గారు అడిగారు. నా వీళ్ళు నా కాంపిటీటర్ సార్ అని చెప్పింది. కత్తి ఎవరంటే ప్రేరణ, సుత్తి ఎవరంటే యష్మి అని చెప్పారు. అయిపోయింది. ఆ తర్వాత మెసేజ్ ఫ్రమ్ ప్రియాంక జైన్ బాగా ఆడాలని చెప్పింది. ఆ తర్వాత 4 మెడిసిన్స్ ఇస్తున్నాం, లోపలికి పట్టుకుపోయి ఎవరికి ఇస్తావు ఏమి ఇస్తావో నీ ఇష్టం అని చెప్పాడు. గౌతమ్ లోపలికి పోడు మామూలుగా పోవచ్చు కదా, ఇవన్నీ తేనె పూసిన కత్తి పట్టుకొని ఈయన గొంతు పూసుకుంటూ పోయినట్టు ఉంటుంది. మాస్క్ వేసుకొని పోయిండు లోపలికి పోగానే అక్కడ ఉన్న వాళ్ళంతా గౌతమ్ అంటారు. గౌతమ్ అన్న తర్వాత మాస్క్ తీసి అవతల వారేయచ్చు కదా, అట్నే వేసుకొని లోపలికి ఇట్టి నడుచుకుంటూ పోతానే కామెంట్ చేస్తారు, అందరు కూడా ఎక్కిరిస్తారు. అశ్వత్థామ 2.0 ప్రేరణ గట్టిగా అశ్వత్థామ 2.0 ఏంటి టేస్టీ తేజ్ ఉండి రాలేననుకున్నారా అని మళ్ళీ వచ్చిండే అని చెప్పి ఆయన అంటాడు. రోహిణి ఉండి ఏమైంది కళ్ళల్లో కలకల అంటుంది. నిఖిల్ ఉండి అరే వాడి వాకింగ్ చూడండి రైట్లుందో అంటారు. ఇన్ని అంటుంటే కూడా మాస్క్ వేసుకుని అట్నే పోయి లోపలికి పోయి మాస్క్ తీసి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అంటాడు. అన్న ఆడ గుర్తుపట్టిరు అన్న, బయటనే గుర్తుపట్టిరు, నువ్వు లోపల మాస్క్ వేసుకొచ్చుకునేది లొల్లి ఏంది పంచాయతీ ఏంది అనిపించింది నాకైతే. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత లాస్ట్ మాస్క్ హాయ్ అన్నాడు, అందరూ గుర్తుపట్టారు కదా అంటే గుర్తుపట్టారు. మాస్క్ ఏంద్రా అయ్యా ఏందా 2.0 ఇవన్నీ ఎందుకు అని చెప్పి వెనకం చెల్లి కౌంటర్ వేసాయి. ఇక్కడ రోహిణి అంటే 2.0 అవుతుంది 3.0 అవుతుంది అంతా ఓనే అని చెప్పి అన్నాడు. నీకులేమో సిగ్గు లేదురా, నీకు మాస్క్ వేసుకొని ఏందిరా నామినేషన్ పాయింట్ ఏదో అంటవేందిరా అన్నమాట. ఇన్ని మాటలు అనుకుంటూ మన గౌతమ్ కృష్ణ పాపం అనిపిస్తుంది. పాపం తెలియదు ఆయనకి ఏంటంటే ఇదంతా స్టైల్ అనుకుంటాడు. స్టైల్ కాదు, ఇదంతా బిస్కెట్ అవుతుంది. ఈవెన్ బిస్కెట్ అవుతున్నప్పుడు దాన్ని ఫన్ అన్న చేయాలి, లేదంటే ఆపడు. ఆ తర్వాత ఒక టాస్క్ పెట్టిరు. సీత
అండ్ విష్ణుని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఈ సైడ్ వచ్చేసి మన యాక్చువల్లీ సీత అండ్ విష్ణుని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళి వెనక నుంచి అందించింది అనమాట. ఏమన్నారంటే మనం గెలిచేలాగా ఆడాలంటే అక్కడ వీక్ కంటెస్టెంట్ అని తీసుకోవాలని టేస్టీ తేజ అందిస్తాడు. సో ఇక్కడ విష్ణు అందరికీ దీనికంటే ముందు ఒక చిన్న టాస్క్ ఉంది వీళ్ళిద్దరికి. ఎవరికి ఓన్లీ డాక్టర్ బాబుకి మెడిసిన్స్ ఇచ్చి పంపాడు కదా, 4 మెడిసిన్స్ ఎవరికి ఇస్తామనంటే ఓవర్ కాన్ఫిడెంట్ వచ్చి సీతకి ఇస్తాడు, లేజీ వచ్చి విష్ణుకి ఇస్తాడు, ఓవర్ థింకింగ్ అండ్ సెల్ఫిష్ 2 ఉన్నాయి. ఆ రెండిట్లలో 2 ఇట్లా పట్టుకోగానే వెనక నుంచి టేస్టీ తేజ ఆ 2 విడికే సెట్ అవుతాయి. గౌతమ్ నీకే సెట్ అయితే ఎవరు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ ఓవర్ థింకింగ్ నాగమణి గంటకి అండ్ సెల్ఫిష్ యష్మికి ఇచ్చిండు. ఓవర్ థింకింగ్ నాగమణి గంటకి ఇయ్యగానే ఐ విల్ థింక్ అబౌట్ యూ ఆల్సో అని అంటాడు. ఐ విల్ థింక్ అబౌట్ యూ ఆల్సో అంటే నీ గురించి కూడా నేను ఆలోచించడం, ఓవర్ థింక్ చేయడం స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఒక చాలా క్యూటెస్ట్ వార్నింగ్ ఇచ్చాను అనమాట. అవునా ఓకే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారు, అయిపోయింది. ఆ తర్వాత సుధీర్ గారు మా నాన్న సూపర్ హీరో అనే సినిమా ప్రమోషన్ వచ్చారు. షాయాజీ షిండే గారు వచ్చారు. నిన్న పుట్టించిన దేవుడు దొరికితే తెల్ల వేసేస్తా, తిన్నావా పడుకున్నావా తెల్లారిందా, లారిడి ముగ్గురిడా అని రాసింది నువ్వే కదూ అని చెప్పి డైలాగ్ చెప్పమంటే చెప్పారు. అయితే అక్కడ స్టేజ్ మీద మాట్లాడారు, సినిమా గురించి బాగానే గట్టిసేపు ఎక్కువసేపు మాట్లాడారు. ఆ తర్వాత లోపలికి పోయి చిన్న టాస్క్ పెట్టారు. టాస్క్ ఏంటంటే అశ్వత్థామ 2.0 ఉంది అండ్ ఎవరు రోహిణి వీళ్ళిద్దరు ఒక టీము, వీటికి వచ్చేసి సీత అండ్ విష్ణుకి ఒక టీము. ఈ టాస్క్లో బాగా ఆడింది ఎవరంటే అశ్వత్థామ 2.0 టీమ్. ఐ మీన్ గౌతమ్ కృష్ణ అండ్ రోహిణి వాళ్ళు చాలా బాగా ఆడారు, చాలా క్విక్గా. సీత అక్కడ బాల్స్ వేసేలోపు వీళ్ళు బాల్స్ వేసిరు, బెలూన్స్ బాగా కొట్టిరు, మళ్ళీ పోయి బాల్స్ తోటి అది కొట్టేసిరు, అన్ని చేసిరు, వీళ్ళు విన్నర్ అయిపోయారు కూడా. ఆ తర్వాత అవినాష్ ఎంట్రీ వచ్చింది. ఓల్డ్ క్లిప్స్ జోకరి అవి ప్లే చేసిరు, ఆ ఏవి అది ఆ సాంగ్లో డ్యాన్స్ అదంతా కూడా చూపించారు. వెరీ నైస్, బాగున్నది. అండ్ డ్యాన్స్ ఎంత సీరియస్గా బాగా చేస్తున్నామని చేసినా కానీ అవినాష్ చేస్తే కామెడీగానే అనిపించింది నాకైతే. ఆ తర్వాత నాగార్జున గారి దగ్గరికి వచ్చి సార్ నేను అడిగాను సార్ మీ మీద అని అంటే ఏంటి పెళ్ళికి రాలేదని అంటే సార్ ఎట్లా కనిపెట్టారు సార్ కోర్స్ మీ టీం అంతా చెప్పింది సార్ మీరు బిజీగా షూటింగ్లో ఉన్నారని, కానీ నెక్స్ట్ టైం అయినా రావాలి సార్ నా పెళ్ళికి అని అన్నాడు. అంటే ఏంటి మళ్ళీ పెళ్ళి చేసుకుంటావా అంటే సార్ అది కాదు సార్ యానివర్సరీకి సార్. ఆ తర్వాత సార్ అప్పుడు 4కి వచ్చింది సార్, ఇప్పుడు 4 సార్, మొత్తం 8 సార్. అదే 3 అంటే 3 అన్నట్టుగా 8 అని చెప్పిండు. డబుల్ ధమాకా అని చెప్పింది. ఆ తర్వాత శ్రీముఖి వీడియో ప్లే చేసారు. అక్కడ ఆమె కూడా అదే చెప్పింది, 2 ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు, అక్కడ ఎంటర్టైన్మెంట్ లేదు బాగా చేయాలి. అప్పుడంటే పెళ్లి కాలేదు కాబట్టి ఫ్లట్టింగ్ గిట్టింగ్ చేసినాం, మరి ఇప్పుడు ఎట్లా అని గ్యాప్లో మధ్యలో ఎవరు సైనరీటో రాగానే చాలా బాగున్నాం అంటాడు, వదిలేడుగా. ఆ తర్వాత ఈ బొర్ర గురించి మాట్లాడారు అండ్ ఇమిటేషన్ చేసిండు. ముగ్గురు ఇమిటేట్ చేయమని చెప్తే నాగమణి గంటని ఇమిటేట్ చేసిండు. అఖిల బ్రహ్మాండ కోటి అన్నాడు 2 సార్లు అది చెప్పిండు. ఆ తర్వాత నేను తీసుకోలేను నన్ను ఏమనద్దు అని చెప్పి అన్నాడు. అండ్ ఇంకెవరు నబీల్ బాడీ లాంగ్వేజ్ చేస్తున్నా అని చెప్పి ఓ మేడం ఎందుకు ఇక్కడ గచ్చిబోయి మనకుండా అవన్నీ తిప్పుకొని ఇట్లా తిప్పుకొని వస్తావు అని చెప్పి చేసిండు. ఆ తర్వాత విష్ణుప్రియ నవ్వు అని చెప్పి చేసిండు. ఓకే, నాకు 3 కూడా పెద్దగా అనిపించలేదు, ఏమనుకోవద్దు. కత్తి ఎవరు అంటే అమ్మాయిలు కత్తి అంటే సార్ యష్మి కత్తి లేకుండా ఉంటుంది సార్ అంటే, సుత్తి ఎవరు అంటే యష్మి సార్ అన్న. మరి సుత్తి అంటే కత్తి అంటే అందం విషయంలో యష్మి సార్, కత్తి ఆట విషయంలో అయితే నబీల్ సార్ అని చెప్పిండు. విష్ణుప్రియ లాభ చూస్తుంటే భయం అవుతుంది సార్ అప్పుడప్పుడు. ఆయన ఊకేం మొన్ననే పెళ్ళైంది, రీసెంట్గా పెళ్ళైంది అంటే నేను ఎప్పుడో పెళ్ళైందిగా ఏదో అట్లా. అండ్ నెక్స్ట్ గంగవ్వ వచ్చిందబ్బా. గంగవ్వ నిజంగా చెప్తున్నా సూపర్గా ఆడిందబ్బా టాస్క్ అయితే. అయితే గంగవ్వ ఒక ఏవీలో చెప్పిన మాటలన్నీ కూడా నాకు ఏమనిపించినాయి అంటే, ఇదివరకు ఒకసారి విలేజ్కి వాళ్ళ సంబంధించిన ఒక వ్లాగ్లోనో ఒక ఇంటర్వ్యూలోనో గంగవ్వ చెప్తుంది, నాకు బిగ్ బాస్లో ఏం పెద్ద పైసలు ఇవ్వలేదు, నేనే కష్టపడి కట్టుకున్న ఆ పైసలు ఈ పైసలు వేసుకొని నాకు బిగ్ బాస్ నుంచి వచ్చిన 7 లక్షలు మాత్రమే, అంతమించి ₹1 రాలేదని చెప్పింది. అవునా, గుర్తుందా మీకు? కట్ చేస్తే ఇక్కడ చూడండి, అసలు నాకు బిగ్ బాస్ తోటే మొత్తం లైఫ్ అంతా వచ్చింది. బిగ్ బాస్ నాగార్జున గారు సాయం చేసిండు, ఇల్లు అంతకంటే ముందు నేను చాలా జాగాలు అమ్మాల్సిన అవసరం వచ్చింది, నేను ఇల్లు కట్టుకున్నా, దుబాయ్ పోయినా, మంచిగా బతుకుతున్నా అంటే దానికి అంత కారణం కూడా బిగ్ బాసే ఇవన్నీ చెప్పింది. వెరీ నైస్, థ్యాంక్స్ చెప్పాలి మరి తప్పదు కూడా చెప్పింది. కానీ ఆ క్లిప్పులు ఉంటాయి కదా, అవి ఇవి కలిపి ఒక వీడియో క్లిప్ వేసి బయటకి ఎయ్యరు చెప్తా, మీమర్స్ ట్రోలర్స్ చూస్తే ఎయ్యరు. ఆ తర్వాత 5వ వారం బయటకు వచ్చినా కదా సార్, ఇప్పుడు 5వ వారం లోపలికి పోతున్నా, ఇక దడదలు ఆడిస్తా అన్నది. లోపలికి పోయేటప్పుడు కూడా మంచి ఎనర్జీ తోటి పోయింది, ఈజీ తోటి పోయింది. సెట్ మీదకి వచ్చిన తర్వాత కూడా నాగార్జున గారితో మాట్లాడినప్పుడు 23 రోజులు నా నోటల్లో పెట్టారు కరోనా టైంలో, అటెన్కా 5 వారాలు ఉన్నాయి, ఇంకా నాతో కాదు పోతా అంటే నీ దయ పంపించినవు, 7 లక్షలు నాకు సాయం చేసినావు, ఇల్లు అయింది, నాకు బిగ్ బాస్ తోటి వచ్చిన పైసలు నువ్వు ఇచ్చిన పైసలతో ఇల్లు అయిందని చెప్పి సార్ కట్టించారు అని అందరూ అంటారు, మస్తు సంతోషం అవుతుంది అని చెప్పింది. సేమ్ ఇదే డైలాగు, అందరూ సార్ కట్టించారు అంటారు, సార్ కట్టించింది కాదు ఇది, నేను కష్టపడి కట్టుకున్నా, జస్ట్ నాకు 7 లక్షల రూపాయలు మాత్రమే వచ్చినాయి అక్కడి నుంచి అని చెప్పి ఇదివరకు చెప్పిన క్లిప్పింగ్స్ ఉంటాయి, ఉంచారో తీసేసారో కానీ చెప్పింది అన్నట్టు. గుర్తుందా మీకు? ఏదో ప్రైవేట్ ఛానల్స్ అంటే యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పినట్టుంది. ఆ తర్వాత అదేంటి అంటే కూరగాయలు నేను పండించినాయి ఇంట్లో పట్టుకోబోతున్నా అని,
చెప్పింది. ఆ తర్వాత ఇదేంటి అంటే నా లగేజు అన్నది. పెద్దన్న చిన్నన్న అనేది కాలు మొక్కిందబ్బా. ఎందుకు అంటే ఆమె ఏజ్లో పెద్దది. అఫ్కోర్స్ ఈమె కంటే నాగార్జున గారు పెద్దోళ్ళు, అంటే గంగవ్వ కంటే నాగార్జున గారు పెద్దోళ్ళు వయసులో, కాబట్టి మొక్కిన తప్పలేదు అనుకోర్రి. కానీ చూడడానికి ఏంటంటే ఈవిడ ఏజ్ లాగా కనబడుతుంది కదా, కానీ యాక్చువల్గా ఏంటంటే గంగవ్వ కంటే నాగార్జున గారు ఏజ్లో పెద్దోళ్ళు. ఎవరు బాగా అనిపించారంటే ఎవరు బాగా ఆడుతురు చెప్పు అని అంటే ఆడిన వాళ్ళ పేర్లు చెప్పచ్చా ఇంకా వరంగల్ పిల్లగాడు ఉన్నాడు కదా, పిల్లగాడు బాగా ఆడతాను అంటే నబీల్ బాగా ఆడతాను కదా. అఖిల్ది వీడియో వేసి చూపించారు, గంగవ్వ మిస్ గంగవ్వ బాగా ఆడాలని చెప్పారు. ఆ తర్వాత అవినాష్ గంగవ్వ ఇద్దరు కలిసి లోపలికి ఎంట్రెన్స్ చూపించారు. అండ్ ఓజీ వర్సెస్ రాయల్ మళ్ళీ ఒక గేమ్ పెట్టారు. ఇప్పటివరకు రాయల్స్ గెలిచిన గేమ్స్ 2 ఉన్నాయి, ప్రైజ్ మనీ గెలిచారు. అండ్ నామినేషన్స్ నుంచి ఒక ప్రొటెక్షన్ లేయర్ గెలుచుకున్నారు. అండ్ ఓజీ వాళ్ళు బెడ్ అండ్ రేషన్ హక్కు సాధించుకున్నారు. ప్రైజ్ మనీ రాయల్స్ వాళ్ళ వల్ల 20 లక్షలు పెరిగింది, టోటల్గా 38 లక్షలు అయిపోయింది అని చెప్పేసిండు. అండ్ టాస్క్ ఇచ్చారు పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఇందులో విష్ణుప్రియ సీతను సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళే ఈజీగా ఓడిపోతారని. అంతే కదా. ఆ తర్వాత ఇక్కడ గంగవ్వ అవినాష్ కలిసి బెలూన్స్ తీసుకొచ్చారు. అయ్యా లిటరల్లీ ఆ ఏజ్కి ఆమె ఎంత బాగా ఆడింది, ఎంత ఫాస్ట్గా ఆడింది, ఎంత మంచిగా ఆడింది అనిపించింది. సూపర్ అంటే సూపర్ ఆడింది అబ్బా, నెక్స్ట్ లెవెల్. ఏందిరయ్యా ఇది అసలు సూపరు, అసలు గంగవ్వ మంచి వాళ్ళకి కాంపిటీషన్ ఇచ్చేటట్టుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ గోల్డెన్ బాక్స్ ఓపెన్ చేస్తే వాళ్ళకు ఒక స్టార్ వచ్చింది, దాంతో ఇమ్యూనిటీ షీల్డ్ వచ్చింది. కాబట్టి ఈ వారము రాయల్స్ టీం వాళ్ళంతా కూడా ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళంతా సేఫ్. ఈ టీం వాళ్ళందరూ కలిసి ఆ టీం వాళ్ళని నామినేట్ చేయడం అనేది కాన్సెప్ట్. అంటే ఈసారి మళ్ళీ 8 మంది నుంచి ఓజీ టీంలో నుంచి ఒకరు వెళ్ళిపోబోతున్నారు. ఇటు రాయల్స్ టీం నుంచి అంటే ఈ వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎలిమినేట్ కారు అనేది కాన్సెప్ట్. అది గంగా ఉండి బిగ్ బాస్ జాగ్రత్తగా చూడు పెద్దన్న అని చెప్పింది, అయిపోయింది అక్కడికి. నాగార్జున గారు ఉండి ఓకే మీ ఇంటితో పాటు మా ఇంటి మీద కూడా 2 కళ్ళు వేసి ఉంచండి అన్నాడు, అయిపోయింది అక్కడికి ఎపిసోడ్. ఇది ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయరు. నాకైతే ఎట్లంటే మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టు బ్యాక్గ్రౌండ్లో దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి లేపేతలు చింకేతంటే అన్న బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్. నా పొలంలో మొలకలు వచ్చాయి గల్ 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 గలల్ గలల్ గల్ 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 అన్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అది మీకు కూడా అట్టే ఫీలింగ్ వచ్చిందా? మీకేమనిపించింది కింద కామెంట్లలో తెలియజేసే ప్రయత్నం చేయరు. ఉంటా, టేకే, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్. ఇంకా యాక్టివ్గా ఇక్కడ నుంచి వీడియోలు వస్తాయి.